బైబిల్ మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే మనకి బైబిల్లో ఉన్న ప్రశ్నలు అవి అసంబద్ధాలు కాదు, వాస్తవాలే, లాజికల్గా ఆలోచించాలని తెలియాలి. సరే, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీటికి చెబుతాను. ప్రైజ్ ద లార్డ్. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రతి ఆదివారం బల్ల తీసుకొనకపోతే ఏం జరుగుతుంది? దేవుని పని చేసి కూడా బల్ల తీసుకొనకపోతే పరిస్థితి ఏంటి? పని చేయకుండా కేవలం ఆదివారం నాడు మాత్రం ప్రార్థన చేసుకొని బల్లలో చేవేస్తే పరిస్థితి ఏంటి? అసలు బల్ల ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి? కొన్ని సంఘాల్లో ఆదివారం బల్ల ఇస్తారు, రొట్టె ద్రాక్షాలు ఇస్తారు. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. కొంతమంది అది గోధుమ పిండితో చేయాలి అంటారు, కొంతమంది లేదు మైదా పిండితో చేయాలంటారు, కొంతమంది లేదు అది యవల పిండితో చేయాలంటారు. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి దీని మీద. ఇవన్నీ పనికిరాని వాదనలు. పనికొచ్చే వాదన ఏంటంటే యేసు ప్రభు బల్లని ఎందుకు తీసుకోమన్నాడో మనకు తెలియాలి. ఫస్ట్ ఎందుకు తీసుకోమన్నాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. రొట్టె అంటే ఏంటంటే ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షారసం అంటే ఏంటంటే ఇది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం. నిబంధన, అగ్రిమెంట్, కవనెంట్. పాత నిబంధనలో పాప క్షమాపణ ఎలా జరిగేదంటే జంతు బలి ద్వారా పాప క్షమాపణ జరిగేది, పాపాలు క్షమించేవాడు. ఇప్పుడు ఇచ్చే ఈ రక్తం ఏంటంటే ఇది క్రొత్త నిబంధన. నేను రక్తం చిందించానే, ఈ రక్తంలో కడగబడితేనే పాప క్షమాపణ. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటంటే జంతు బలుల ద్వారా పాప క్షమాపణ. కొత్త నిబంధన నా రక్తం ద్వారా పాప క్షమాపణ. 2, రొట్టె ఇది నా శరీరము అంటే మనం ఇప్పుడు రొట్టె ఇచ్చారనుకో, మీకు రొట్టెగా ద్రాక్షారసంగా ఇచ్చారనుకో, ఎంత ఇస్తాడు అన్న? అంత ఇస్తాడు, అంతేనా? అంత ద్రాక్షారసం ఇస్తాడు. ఇశ్రాయేల్ దేశంలో రొట్టె అన్నది ప్రధాన ఆహారం, ద్రాక్షారసం అనేది ప్రధాన పానీయం. ఇప్పుడు మనం గిల్లుకొని తీసుకుంటున్నాం, అప్పుడు వాళ్ళు గిల్లుకొని తీసుకునే వాళ్ళు కాదు. ప్లేట్ తీసుకొని ఎన్ని రొట్టెలు కాబట్టి అన్ని రొట్టెలు పెట్టుకునే వాళ్ళు, ఇలా గ్లాస్ తీసుకొని ఎంత కాబట్టి అంత తాగేవాళ్ళు. మొత్తం ద్రాక్షారసాన్ని అంతా నిబంధన రక్తం, మొత్తం రొట్టెలన్నీ భోజనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. 20 మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు రొట్టె ద్రాక్షారసం ఎలా తీసుకునేవాళ్ళంటే ముందుగా వచ్చిన వాళ్ళు మొత్తం రొట్టెలు పెట్టుకుని తినేస్తున్నారు, వెనక్కి వచ్చిన వాళ్ళు రొట్టెలు తక్కువ వస్తున్నాయి. తినవాడు ఆకలి అవుతుంది, తిన్నవాడికి మత్తు ఎక్కుతుంది, కడుపు నిండా తిన్నాడు కాబట్టి. అది అప్పట్లో రొట్టె ద్రాక్షారసం. ఇంతకీ ఎందుకు తీసుకునే వాళ్ళంటే మా కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు అని గుర్తు చేసుకునేవాళ్ళు. మా కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, ఇది ఆయన శరీరం, మా పాపాల కోసం ఇవ్వబడిన శరీరం, ఇది మా పాప క్షమాపణ కోసం చిందించబడిన రక్తం అని ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని, ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకునే దానికి ఆ రోజు వాళ్ళు భోంచేసేవాళ్ళు. ఎప్పుడు కలుసుకున్నా భోంచేసేవాళ్ళు. భోంచేస్తున్నారంటే అర్థం యేసు ప్రభువును స్మరించుకునేవాళ్ళు. యేసు ప్రభువును గుర్తు చేసుకునే దానికే భోంచేసేవాళ్ళు. భోంచేసే ప్రతిసారి యేసు ప్రభువును గుర్తు చేసుకునేవాళ్ళు. ఇది వాళ్ళకి ఆచారం కాదు, ఇది వాళ్ళకి సంస్కారం కాదు, ఇది వాళ్ళకి పద్ధతి కాదు, ఇది ప్రతిరోజు ఆహారం వాళ్ళకి. అయితే ఇప్పుడు అన్ని రొట్టెలు చేస్తే సరిపోదు కనుక ప్రారంభంలో తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం కొంచెం ఇస్తున్నారు. అది తీసుకునేటప్పుడు దేంతో చేయబడింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇలా వేశారా, నూనెలో వేశారా, ఇవి కాదు పాయింట్స్ అన్నీ. ఇది బయట కొనుక్కొచ్చిన ద్రాక్షారసమా లేకపోతే గ్రైండ్ మనమే మిక్చర్లో వేసామా, ఇవి కాదు ప్రశ్నలు. ప్రశ్న ఏంటంటే నీకు ఆయన శిలువ త్యాగం గుర్తొస్తుందా లేదా దాన్ని చూసినప్పుడు, అదే ప్రశ్న. మనకు అది మాత్రం గుర్తుకు రాదు.
లేదండి మా చర్చిలో మేము ప్రతి ఆదివారం ఇస్తామని ఒకడు, లేదు అది నెలకొకసారి తీసుకోవాలని ఇంకొకడు, అబ్బే అలా కాదండి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలని ఇంకొకడు. 3 తప్పే. యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానాల్ని గుర్తు చేసుకోవడానికి దాన్ని చేయాలి. పాత నిబంధనలో పస్కా పండుగ ఒకటి ఉంది. పస్కా పండుగలో వాళ్ళు రొట్టెలు చేసుకోవాలి, పస్కా పశువును వధించాలి, అంతా అయిపోయి కూర్చున్న తర్వాత దాంట్లో కూర ఏంటనుకుంటున్నారు? చేదు కూరలు వేసుకోవాలి. ఎందుకు చేదు కూర వేసుకోవాలి? మీరు చెప్పరు మీ పిల్లలకి. మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళం, అక్కడ మనం అష్ట కష్టాలు పడ్డాం, దేవుడు మనల్ని విడిపించుకొని వచ్చాడో మీరు చెప్పరు కాబట్టి కూర ఏం వేసుకుంటారు? చేదు కూర వేసుకోండి. ఇప్పుడు నీ కొడుకు అడుగుతాడు, ఇదేంటి నాన్న చేదు కూర వేసావు అంటే అప్పుడు నువ్వు చెప్పాలా. ఒకప్పుడు మనం చేదును అనుభవించాం ఐగుప్తు దేశంలో, దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. చెప్పాలా. నువ్వు ప్రతి సంవత్సరము జరిగిపోయినటువంటి ఐగుప్తు బానిసత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలా, పస్కా పశువును గుర్తుకు తెచ్చుకోవాలా. సరిగ్గా యేసు ప్రభు రొట్టెను ద్రాక్షారసాన్ని చూసినప్పుడు కూడా నా పాపం కోసం ఆయన పస్కా పశువుగా బలైపోయాడన్న ఆయన త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అది రొట్టె ద్రాక్షారసం యొక్క పరమార్థం. ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? నెలకొకసారి నీకు వీలు దొరికితే నెలకొకసారి తీసుకో, వారానికి ఒకసారి నీకు వీలు ఉంటే వారానికి ఒకసారి తీసుకో, లేదు ప్రతిరోజు కూడుకుంటే ప్రతిరోజు తీసుకో, లేదు మేము 3 పూట్ల తీసుకుంటా అంటే 3 పూట్ల తీసుకోండి, లేదు అర్ధరాత్రిలో మేము మళ్ళీ ఆరాధిస్తాం అంటే మళ్ళీ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నావో నీకు తెలియాలా. ఎందుకు తీసుకుంటున్నావో తెలియకుండా ఎక్కడ ఎలా ఎప్పుడు తీసుకున్నా అది వృధా, మామూలు రొట్టె ద్రాక్షరసమే అవుతుంది. మనం 2-3 కలిసిన ప్రతిసారి ఎవరిని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ గుర్తుకు తెచ్చేటువంటి విషయాలేంటి? రొట్టె ద్రాక్షరసం. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చిందా? రైట్. ఇప్పుడు 2వ ప్రశ్నకి వెళ్దాం. ఒకవేళ రాకపోతే అడగొచ్చు, నాకు ఇంకో డౌట్ ఉందని, ఇబ్బంది ఏం లేదు. 2వ ప్రశ్న, అయ్యా వందనములు. పాత నిబంధన కాలంలో కొందరు ఏదైనా చెడు గురించి చదివినప్పుడు వారు స్నానం చేసి వారు బైబిల్ గ్రంథమును చదివేవారు. మరి ఈ కాలంలో భార్యాభర్తలు కలిసిన తర్వాత దేవునికి ప్రార్థన చేయవచ్చా? అలాగే బైబిల్ చదవచ్చా? సువార్త చేయవచ్చా? మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు 3వ రోజు దేవుడు ఈ పర్వతం మీద దిగి వస్తాడు కాబట్టి మీరు మీ బట్టలు ఉతుక్కోండి, ఏ పురుషుడు కూడా స్త్రీని కలవకండి అని దేవుడు చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని రాసినట్టున్నారు దీన్ని. వాళ్ళకి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భార్యాభర్తలు కలిస్తే తప్ప? భార్యాభర్తలు కలయికన్నది ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన తప్పు ఎందుకు అవుతుంది? శ్రేష్టమైంది పరిశుద్ధమైంది. మరి పాత నిబంధనలు ఎందుకు చెప్పాడు కలవకూడదు అంటే, పాత నిబంధన శరీరానికి సంబంధించింది. ముందు పరిశుద్ధత అంటే ఏంటంటే బయటి విషయాల్లో చూపెట్టాడు పాత నిబంధనలో. మీరు బట్టలు ఉతుక్కోవాలి, మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అది తినకూడదు, ఇది తినకూడదని. ఎలిమెంటరీ స్కూల్ అది. పాత నిబంధన అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఏబీసీలు నేర్పిస్తారు. హయ్యర్ క్లాస్కి వచ్చే కొద్దీ ఏబీసీలను ఉపయోగించి సెంటెన్సులు, ప్యాసేజీలు రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కనుక ఏబీసీలు నేర్పించకుండా ప్యాసేజీలు రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ అసాధ్యం. కాబట్టి పరిశుద్ధత అనేది మొదట శారీరకంగా పరిచయం చేశాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి మానసికంగా పరిచయం చేశాడు. ఉదాహరణకి పాత నిబంధనలో మీరు స్త్రీ పురుషులు కలవకండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. కొత్త నిబంధనలు అన్నాడు మీరు కనీసం మోహపు చూపు కూడా చూడకండి అన్నాడు. మనసులోకి వెళ్ళిపోయింది అది. పాత నిబంధనలో శరీరంగా ముందు పరిచయం చేశాడు, నీ భార్యతోనే నీ భర్తతోనే నువ్వు కలవద్దు అన్నాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి కనీసం మోహపు చూపు దగ్గర తీసుకుని వెళ్ళాడు, మనసు దగ్గర తీసుకెళ్ళాడు, వద్దు అన్నాడు. భార్యాభర్తలు కలవడం అన్నది దేవుడు పెట్టిన నియమం. అది మంచిది, శ్రేష్టమైంది. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పాపం కాదు. వివాహేతర సంబంధం చెడ్డది, వివాహేతర చూపు చెడ్డది. వివాహానికి మారుగా మాట్లాడినా, చూసినా, ఊహించినా ఏది ప్రతిదీ తప్పే. కానీ భార్యాభర్తల సంబంధం శ్రేష్టమైనది దేవుడు నిర్ణయించింది. దానికి ప్రార్థనకి సువార్తకి ఎంత కూడా లేదు. అయితే ప్రార్థన చేసుకునే ముందు కానీ, స్వార్థకి వెళ్ళే ముందు కానీ, వాక్యం చెప్పే ముందు కానీ అలా కలయికలో పాల్గొంటే మనసు అన్నది ఆత్మీయంగా ఉండదు.
డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది, సైడ్ వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి నీకు అదే భారం ఉండకపోవచ్చు, కనుక మానడం మంచిది. ప్రార్థనకు వెళ్ళే ముందు, స్వార్థకు వెళ్ళే ముందు మనం ప్రార్థనా పరుకు వెళ్తే కొంచెం భారం ఉంటుంది, లేదు అంటే మన మనసు ఎటో ఉంటుంది. కాబట్టి మానడం మంచిది. వివాహం అయితే తప్పు కాదు, స్త్రీ పురుష కలయిక అంతకు మించి తప్పు కాదు. దేవుడు నిర్ణయించేది ప్రతిదీ పరిశుద్ధమే. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడం ఎలా? పరిశుద్ధత అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించి కొత్త నిబంధనలో ఇక్కడ ఏమీ ఉండకూడదు. గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు ఏమనగా అని పెద్ద లిస్టు చెప్పాడు. అవి చదవండి. అవి లేకుండా చేసుకోవడమే పరిశుద్ధత. తర్వాత పాస్టర్ గారు, నాది చిన్న ప్రశ్న. పెంతెకోస్తు సంఘం వారు ఇలా చెబుతారు, ఆత్మను పొందిన వారికి సూచన అన్య భాషలు మాట్లాడటమే. అసలు అన్య భాషలు అంటే ఏమిటి? అపోస్తుల కార్యం 2:1-12 అపోస్తులు మాట్లాడిన భాషలు ఏమిటి? అపోస్తుల కార్యములు 10:47, 19:5-6 కొర్నేలి ఇంటిలో మాట్లాడిన భాషలు, పౌలు చేతులు ఉంచినప్పుడు 12 పురుషులు మాట్లాడిన భాషలు ఏమిటి? పైన చెప్పినట్లుగా ఇప్పటి కాలంలో పెంతెకోస్తు వారు మాట్లాడే భాష ఆ పెంతెకోస్తు రోజు మాట్లాడిన భాషలేనా? సింపుల్గా పెంతెకోస్తు పండుగ దినాన మాట్లాడిన భాషలేంటి? దీని మీద పెద్ద పెద్ద డిబేట్ చేశాను నేను, చాలామందితో గొడవ పడ్డాను. ఇది దీని అర్థం అని చెప్తే వినలే. ఇది చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న. పెంతెకోస్తు పండుగ దినాన్ని మాట్లాడిన భాషలేంటి, అన్య భాషలేంటి? పెంతెకోస్తు సంఘానికి మీరు వెళ్తే వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తుంటారు, చందర బాబా 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 ఏదో మాట్లాడుతుంటారు. ఎవడు మాట్లాడినా అదే మాట్లాడుతుంటాడు. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ తినా అదే మాట్లాడుతుంటాడు. అది భాష కాదు, అది వాగుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎదురుగున్నాను గొర్రెలు చేస్తున్నాడు. ఎదురు కూర్చుంటారే వాళ్ళను గొర్రెలను వెర్రి వెంగలప్పలు చేస్తున్నాడు. అది భాష కాదు. పెంతెకోస్తు పండగ దినాన భాషలు మాట్లాడారు. భాష అంటే నాలో ఉన్న భావాన్ని, నాలో ఉన్నటువంటి విషయాన్ని నీకు అర్థమయ్యేటట్టు చెప్పే మీడియంని భాష అంటారు. లాంగ్వేజ్ ఈజ్ అ మీడియం టు కన్వే మై ఫీలింగ్స్, అంతేనా? దాని ద్వారా నీకు చెప్తాను. ఒకవేళ నీకు హిందీ వచ్చు అనుకో, నేను తెలుగులో మాట్లాడితే నీకేం అర్థం కాదు. మీకు తమిళ్ వచ్చు అనుకోండి, నేను హిందీలో మాట్లాడితే మీకేం అర్థం కాదు. మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, నేను తెలుగులో మాట్లాడితే మీకేం అర్థం కాదు. మీరు హిందీ అయితే నేను హిందీలోనే మాట్లాడాలి, మీరు తెలుగు అయితే నేను తెలుగులోనే మాట్లాడాలి. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి, నేను తెలుగు మాట్లాడతాను. హిందీ భాష నాకు అన్య భాష. అన్య భాష అంటే అన్య అంటే ఫారిన్ అని, అన్య అంటే ఫారిన్ అని, ఫారిన్ లాంగ్వేజ్ అంటే నాకు తెలియని భాషని అన్య భాష అంటాను. నేను తెలుగు మాట్లాడతాను, హిందీ నాకు అన్య భాష, ఇంగ్లీష్ నాకు అన్య భాష, తమిళ్ అన్య భాష. నా మాతృభాష కానీ ప్రతిదీ నాకు అన్య భాష. పెంతెకోస్తు పండుగ దినాన్ని ఏం మాట్లాడారంటే అన్య భాషలు మాట్లాడారు. బెబ్బెబ్బెబ్బే అని అరవలే, అన్య భాషలు మాట్లాడారు. ఏం భాషలు మాట్లాడారు? అన్య భాషలు. ఏంటంటే గ్యారంటీ పెంతెకోస్తులు మాట్లాడేది కదా మాట్లాడింది అని అంటారేమో. దానికి ఇప్పుడు కొంచెం చూద్దాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నుండిరు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి, ఏంటి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో అరిచారా, మాట్లాడారా? మాట్లాడారా? గ్యారెంటీనా? 4వ వచనం చదువుతున్నాను, కింగ్ జేమ్స్ బైబిల్లో చదువుతున్నాను. అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ది హోలీ గోస్ట్ అండ్ బిగాన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అట్టరెన్స్. మనోళ్ళు తెలుగు బైబిల్ చదువుతారు, శక్తి అనుగ్రహించబడింది కదా, శక్తి అంటే ఏంటి అని గందరగోళంగా ఎగురుతారు, గందరగోళంగా ఎగురుతారు. ఇక్కడేముంది? శక్తి అని ఉంది. ఒక్కసారి కింగ్ జేమ్స్ బైబిల్లో చూస్తే పోలే శక్తి అంటే ఏంటో. అక్కడేముందంటే అండ్ దే వర్ ఫిల్డ్ విత్ ది హోలీ గోస్ట్ అండ్ బిగాన్ టు స్పీక్. బిగాన్ టు క్రై కాదు, బిగాన్ టు స్క్రీమ్ కాదు, స్క్రీమ్ అంటే కేకలు వేయడం. బిగాన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్, టంగ్ అంటే భాష అని, విత్ అదర్ టంగ్స్
యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అట్టరెన్స్, అంటే మాట్లాడే శక్తి ఇచ్చింది. మాట్లాడే శక్తి అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, నేను ఇంగ్లీష్ మాట్లాడానుకో నాకు దేవుడు ఇంగ్లీష్ మాట్లాడే శక్తి ఇచ్చాడని, హిందీ మాట్లాడితే దేవుడు నాకు హిందీ మాట్లాడే శక్తి ఇచ్చాడని. స్పీక్, వాళ్ళు మాట్లాడారు ఆ రోజు. అరవలే, గెంతలే, కేకలు పెట్టలే, గగ్గోలు పెట్టలే, దొరలలే, పొరలలే, కింద పడలే, మాట్లాడారు. ఏం భాష మాట్లాడారు? అది ప్రశ్న. ఐదవ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఏ కాలమున? పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరు ఎక్కడున్నారంట? యెరూషలేముకి వచ్చారంట. అసలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే, మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి, చరిత్ర ఇక్కడ. అలెగ్జాండర్ చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు. ఆయన ఎదురుగా వచ్చిన ప్రతి రాజ్యాన్ని జయించాడు. ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. ఆయనకు ఎదురుగా ఏ రాజ్యం నిలబడలే. అలా యెరూషలేం మీదకి వచ్చాడు, దాని మీద యుద్ధం చేయడానికి. వస్తే సాధారణంగా దండెత్తిన ప్రతి రాజ్యము ఎదురుగా వచ్చేది, యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయేది, దాన్ని స్వాధీనం చేసుకునేవాడు. కానీ యెరూషలేంకి వచ్చేటప్పటికి వాళ్ళు కత్తులు డాళ్ళు పట్టుకొని రాకుండా వాళ్ళ ముందు సైనికులు లేరు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఆయనకు ఆశ్చర్యమైంది, ఇదేంటిది, యుద్ధానికి కత్తులుగా పట్టుకొని రావాలి అని. ఏంటి కథ అని అడిగాడు. అయ్యా, మీరు మా దేశం మీదికి దండెత్తొస్తారని మా దేవుడు మాకు చెప్పాడు. ఇకపోతే మీరు ఏ దేశం మీదకి పోయినా సరే విజయం మీదేనని మా దేవుడు చెప్పాడు. దేవుడే మీకు అధికారాన్ని, బలాన్ని ఇచ్చాడు, మీకు తిరుగులేదు. మీకు దేవుడిచ్చాడు కాబట్టి అధికారాన్ని, మేము మీతో యుద్ధం ఎందుకు చేయాలి? మా దేవుడిచ్చాడు కాబట్టి, మీరు మా దేవుడి చేత ఎన్నుకొనబడ్డారు కాబట్టి మీకు యుద్ధం ఏంటి అసలు అని అన్నాడు. అరే, మీ దేవుడు చెప్పాడా? అవును చెప్పాడండి. ఎక్కడ చెప్పాడరా అంటే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు సత్యము నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంక 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యములకు విరోధముగా రేపును. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. ఇక పారసీక దేశం మీద 3 రాజులు పుడతారు. తర్వాత 4వ రాజు వస్తాడు, మహాసంపన్నుడే పరిపాలిస్తాడు. ఆయన పోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యంలో ఒక శూరుడు పుడతాడు. దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రీకు సామ్రాజ్యంలో ఒక శూరుడు పుడతాడు. అంతలో ఒక శూరుడు రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమును ఏలి ఇష్టానుసారంగా జరిగిస్తాడు. మొత్తం ప్రపంచాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ప్రవచనం అప్పటికి ఇంకా అలెగ్జాండర్ నానమ్మ కూడా పుట్టలే. అప్పుడు చెప్పాడు, పారసీక దేశపు రాజులు 3 పుడతారు. ఇక ఎప్పుడు దానియేలు ఉన్నప్పుడు ఇంకా 3 పుడతారు. ఈ 3 అయిపోయిన తర్వాత 4వ వాడు పుడతాడు. వీడు మహా సంపన్నుడై పరిపాలిస్తాడు. ఆయన తర్వాత రాజ్యం అనేది గ్రేకీయులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు పర్షియన్స్ పరిపాలిస్తున్నారు కదా, తర్వాత గ్రేకీయులకు ట్రాన్స్ఫర్ అవుతుంది అధికారం ఉన్నది. ఆ గ్రీకు సామ్రాజ్యంలో ఒకడు పుడతాడు రాజు. వాడు మహావిశాలమైన రాజ్యాన్ని పరిపాలిస్తాడు, తన ఇష్టానుసారంగా జరిగిస్తాడని దేవుడు రాశాడు. ఇది తీసుకుని వెళ్ళారు. పారసీకుల సామ్రాజ్యం అయిపోయిందండి, ఇప్పుడు గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. మీరు మొట్టమొదటి రాజు, మీ గురించి ఇక్కడ రాశారు. మీరు మహావిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. మేము ఎదురుగా వస్తే గెలిచేది లేదు. కారణం ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి మీరు దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వ్యక్తి ప్రపంచాన్ని జయించడానికి అన్నారు. ఇంప్రెస్ అయిపోయాడు అలెగ్జాండర్. నా గురించి వీరి గ్రంథంలో రాయబడింది, నన్ను వీళ్ళు దేవుడు ఎన్నుకొనబడిన వ్యక్తిగా వీళ్ళు భావిస్తున్నారు. ఇంతకంటే నమ్మకమైన వాళ్ళు ఉంటారా? నాకు ఇంతకంటే నమ్మకమైన వాళ్ళు ఉంటారా? నన్ను దేవుని దూతగా భావించి ఈ జనాంగం కంటే నమ్మకమైన వాళ్ళు ఉంటారా? ఉండరు. కాబట్టి ఏం చేశాడంటే, ఆ యూదుల్లో బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొని తాను ముందు ఏ రాజ్యాలు అయితే గెలిచాడో ఆ రాజ్యాల మీద అధికారులుగా నియమించేశాడు. ఎందుకంటే ఇంతకంటే నమ్మకమైన వాళ్ళు లేరు కదా, అధికారులుగా నియమించేశాడు. అలా ఆయా జాతుల్లోనికి, ఆయా జనాంగంలోనికి యూదులు వెళ్ళిపోయారు. అయితే యూదులకున్న ఆజ్ఞ ఏంటంటే, ప్రతి సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలకి ప్రతి యూదుడు అనేవాడు యెరూషలేముకి రావాలన్న ఆజ్ఞ ఉంది మనకి. కనుక ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. ఆ 3 పండుగలు ఏంటంటే పస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ 3 ఉండేటివి. కనుక ఇప్పుడు పెంతెకొస్తు వచ్చింది కాబట్టి అందరూ రావాలి. ఇప్పుడు మొత్తం అంతా వచ్చారు.
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు అనుకోకడు యూదుడు, వాడి ఫ్యామిలీ ఉన్నారనుకో, ఏ భాష వచ్చు వాళ్ళకి? అక్కడ భాష వచ్చు. పాకిస్తాన్లో ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఏ భాష వచ్చు? అక్కడ భాష వచ్చు. ఆఫ్రికాలో ఉన్నాడు అనుకో, ఏ భాష వచ్చు? ఆ భాష వచ్చు. యెరూషలేములో ఉన్న వాళ్ళకి హెబ్రీ భాష వచ్చు, ఆయా దేశాల్లో ఉన్న వారికి ఆ భాషలు వచ్చు. కానీ ఎవరు వీళ్ళంతా? యూదులే. ఇప్పుడు అందరూ యెరూషలేముకి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. వారి భాషలు వేరే. వారు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు? హెబ్రీ భాషకు సంబంధించిన వాళ్ళు యూదులు, కానీ భాష రాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అపోస్తుల మీదకి. వచ్చిన తర్వాత ఆ బలమైన గాలి, ఆ శబ్దము రాగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ ఇంటి దగ్గరికి. ఏమైందని వచ్చేటప్పటికి అందరూ వచ్చారు, గుంపు వచ్చారుగా. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి ఇది ఏంటంటే యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు, యేసు ప్రభు శిలువ మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు, సువార్త చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే పేతురు ఏం చదువుకున్నాడు? ఎటువైపు వలేస్తే చేపలు బాగుపడతాయో పేతురు తెలుసు. ఈరోజు ఎక్కడికి వెళ్తే చేపలు పడతాయో యోహాను తెలుసు. అంత చేపలు పట్టే బ్యాచ్. వచ్చింది ఎవరింతకి? రాజ్యాల మీద అధికారం చేసే వాళ్ళు వచ్చారు. వీళ్ళెవరింతకి? చేపలు పట్టే బ్యాచ్. గలిలే సముద్రం తప్ప ఏమి తెలియదు మన వాళ్ళకి. రాత్రంతా చేపలు పట్టడం, ఉదయాన్నే చేపలు అమ్ముకోవడం, మళ్ళీ పగలంతా ఆ వలలు బాగా చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే థమ్సప్ క్యాండిడేట్లంతా వేలుముద్ర. వచ్చింది ఎవరు? అధికారులు. ఇప్పుడు వీళ్ళకి హెబ్రీ భాష కూడా కాకుండా అరమాయిక్ భాష వచ్చు. హెబ్రీ భాష కంటే తక్కువ స్థాయి భాష అరమాయిక్ భాష. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్పాలి? యేసుప్రభు గురించి అరమాయికలో మాట్లాడారు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. మరి ఏ భాష మాట్లాడాలా? ఐగుప్తు నుంచి వచ్చిన వాడికి ఐగుప్తు భాష మాట్లాడాలి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడికి పాకిస్తానీ భాష మాట్లాడాలి. ఏ దేశంలోంచి వచ్చాడో ఆ భాష మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. కానీ వీళ్ళకి ఎన్ని భాషలు వచ్చు? అరమాయిక్ భాష వచ్చు. అబ్బబ్బా అంటే హెబ్రీ భాష వచ్చు. ఇప్పుడు సువార్త చెప్పాలా? ఏమని చెప్పాలా? అన్య భాషల్లో చెప్పాలా. ఏ భాషలో చెప్పాలా? అన్య భాష అంటే చందర బాబా బాబా లబ్బా బాబా బాబా హల్లెలూయా స్తోత్రం అనకూడదు. ఏమనాలా? ఐగుప్తు దేశపు మాట మాట్లాడాలా? సిరియా దేశపు మాట మాట్లాడాలా? పాకిస్తానీ భాష మాట్లాడాలా? వాళ్ళకి ఏ భాష వచ్చో ఆ భాష మాట్లాడాలి. దాన్ని అన్ని భాష అంటారు. మాట్లాడారా ఎంతకి? ఇప్పుడు చూడండి 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వచ్చిన వాళ్ళంతా ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడడం విని కలవరపడ్డారు. వారి స్వభాషలో వారు మాట్లాడడం. నేనున్నాను ఐగుప్తు దేశం నుంచి, నా భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. నా భాష వీళ్ళకెట్టొచ్చు? వీళ్ళు గల్లీ సముద్రం మీద ఉండేది. ఆశ్చర్యమైపోతుంది. ప్రతివాడు తన స్వభాషలో వారు మాట్లాడడం విని ఆశ్చర్యపోయారు. ఇంతకు ఎన్ని భాషలు మాట్లాడారు? 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఈ మాట్లాడుతున్న వాళ్ళంతా గలిలయకు సంబంధించిన. గలిలయ అంటే చదువుకోనేటువంటి ప్రాంతం. అది మాట్లాడుతున్న వాళ్ళంతా చదువుకోని ప్రాంతం. అది గలిలయులు కారా? ఇప్పుడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామేమి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతున్న వినుచున్నామేమి అని ఇప్పుడు భాషలు చెప్పాడు. లెక్క వేయండి ఎన్ని భాషలు మాట్లాడాడు. భాషలు చెప్తున్నా, లెక్క వేయండి ఎన్ని భాషలు వస్తాయో. 9. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతం నుండి కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. ఎన్ని భాషలు? 17 భాషలు. ఎన్ని భాషలు మాట్లాడారు? వీళ్ళేం చదువుకున్నారు? గేలానికి ఏం పెడితే చేప పడుతుంది.
వల ఎక్కడ వేయాలా, ఎంత లోతులో ఏ చేప ఉంటుంది, ఏ చేప ఏ టైంలో తిరుగుతుంది, ఏ చేప ఏ సీజన్లో గుడ్లు పెడుతుంది, ఏ చేప ఎంత రేటు, ఇది క్వాలిఫికేషన్. కానీ మాట్లాడిన భాషలన్నీ 17, 16, 17 మాట్లాడారు. వీటిని అన్య భాషలు అంటారు. ఇలా మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఇప్పుడు మన సంఘాల్లో మాట్లాడుతున్న భాష ఏంటి? బెబ్బె భాష. ఇదేది ఒకటేనా? కాదు. మరి మాట్లాడుతున్నారుగా డ్రామా. ఏంటది? అట్ట మాట్లాడితే మీరేమనుకుంటారు? మీరు చదువుకో అంటారు. మీరు చదువుకోరు. అట్ట మాట్లాడితే ఏమనుకుంటారు? అబ్బో పెద్ద దైవజనుడు వచ్చాడు అనుకుంటారు. మీరు పెద్ద కాదు, డ్రామా ఆర్టిస్ట్ వచ్చాడు. ఇప్పటివరకు చెప్పింది వాక్యమే, నా సొంత మాటలు కాదు. అవునా? ఇప్పటివరకు చెప్పింది ఏంటి? వాక్యం చెప్పాను, సొంత మాటలు కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకరు ఎవరైనా ఎదురుగా వచ్చితే మాట్లాడుతాను. అవి కూడా అన్య భాష అంటే మనది కాని భాష. భాష అంటే ప్రత్యేకమైన పదాలు ఉండాలా, ప్రతిదానికి అర్థం ఉండాలా. వీళ్ళు మాట్లాడడానికి అర్థాలు ఉండవు. ఒకటే భాష తిప్పించి మలిచి మాట్లాడుతుంటారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు అది. అటు ఎవరైనా మాట్లాడడానికి బెబ్బెబ్బే అని అనుకో, కిందికి పిలిచి ఏం భాష అది అని అడగండి. ఇది దేవదూతల భాష అని అనుకో, నేను మనిషిని కదా, నాకెందుకు దేవదూత భాష, నా తెలుగులో మాట్లాడి సావరాను. అర్థమైందా? నాకు తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు. దేవదూతల భాష నాకు రాదు, నువ్వు మాట్లాడి నాకు వచ్చిన ఉపయోగం ఏంది? అర్థం కాలే? నాకు తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు. నువ్వు దేవదూతల భాష మాట్లాడతా, నాతో మాట్లాడుతున్నావా, దేవదూతతో మాట్లాడుతున్నావా? నేను దేవదూతలతో అంటాడు. ఇంట్లోకి వెళ్ళి గడి పెట్టుకొని లోపల మాట్లాడుకో, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, నేను తెలుగులో బైబిల్ చదువుకోవాలని చెప్పండి. ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు ఇది. మోసం, గొర్రెలను వెర్రి వెంగలప్పలు చేసి ఆడుకుంటున్నారు అంతే. చాలామందితో గొడవ పడ్డాను దీని మీద నేను. అన్య భాషలు అంటే క్లారిటీనా? అర్థమైందా? ఇంకా డౌట్ ఉంటే తర్వాత అడగండి, చెప్తాను. నేను వెళ్ళేలోపు ఎప్పుడైనా చెప్తాను. అన్య భాషలు అంటే మనది కాని భాష, భావాన్ని వ్యక్తీకరించే భాష. అది ఈ ప్రపంచంలో ఉనికిలో ఉండాల్సిన భాష. ఈ ప్రపంచంలో ఉనికిలో ఉండాలా. నాతో మాట్లాడేటప్పుడు తెలుగే మాట్లాడాలి. నువ్వు ఇంగ్లీష్ వాడితో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాడితోనే మాట్లాడాలి. మళ్ళీ అట్ట మాట్లాడడం. రానోడి దగ్గరికి వెళ్ళి డడ్డ అంటుంటాడు. వాడి దగ్గరికి తమిళోడిని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడు తమిళను. తమిళ రాదు మనోడికి. లేదు ఉర్దూ మాట్లాడమను, అరబీ మాట్లాడడం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు వీళ్ళకున్న తక్కువ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ నోటిని ఆయన తెరిచి భాషను మాట్లాడించాడు. వారి భాషల్లో వారికి యేసుప్రభు సిలువు గురించి అర్థమైంది. అర్థమైతే వాళ్ళు ఏం చేశారు తెలుసా? కింద పడి ఇటు దొరలలే. ఏమన్నారు తెలుసా వాళ్ళు? ఈ 36 వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తలును అడిగారు. స్వార్థ వినేమన్నారు, మరి ఏం చేయమంటావు మమ్మల్ని? ఆవిడ పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తున బాప్తిసం పొందండి. పాయింట్ ఎక్కడికి వచ్చింది చూడు. ఎక్కడ మొదలుపెట్టింది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరిగింది? ఎదుటి వ్యక్తి ఒప్పుకున్నాడు, మమ్మల్ని ఏది ఉంటామని. మమ్మల్ని ఏం చేయాలని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే బాప్తిసం, మారు మనసు, పాపక్షమాపణ, అక్కడికి వచ్చింది పాయింట్. ఇక్కడ భాషలు మాట్లాడే పాయింట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ వచ్చుడు గొప్పోడవుతాడు. యేసు ప్రభు సిలువ కార్యం అర్థమవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. మరి ఇప్పుడు మనకు అన్య భాషలు అవసరమా? మార్కెట్కి వెళ్ళండి, 30 రోజుల్లో ఇంగ్లీషు, 30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో తమిళ్, 30 రోజుల్లో అరబ్బీ. పుస్తకాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆధారపడకండి. 30 రోజులు ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ వాడు సువార్త చెప్పచ్చు. లేదా మీకు తెలుగొచ్చు, నాకు తెలుగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా మాట్లాడుకుందాం. లేదన్నా ఖచ్చితంగా అన్య భాషలు మాట్లాడాల్సిందంటే యేసుప్రభు ఎన్ని భాష మాట్లాడాడు? అరమాయిక్ భాష మాట్లాడాడు. అంటే ఇబ్బంది లేదన్నమాట. అన్ని భాషలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది లేదన్నమాట. ఎందుకంటే యేసుప్రభు అరమాయిక్ భాష మాట్లాడాడు. ఇకపోతే భాషలే ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే,
బాబేలు గోపురం దగ్గర జనాభా గర్వించి దేవుడి మాటకు తిరగబడి మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. దేవుడు ఏమన్నాడు? మీరు భూమిని నిండించి విస్తరించండి అన్నాడు దేవుడు. వీళ్ళు ఏమన్నారు? మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి ఏం చేద్దాం అంటే పెద్ద టవర్ కట్టుకుందాం, అపార్ట్మెంట్లు కట్టుకుందాం, పెద్దది కట్టుకొని ఇక్కడే ఉందాం, అంతా ఉమ్మడి కుటుంబం, హ్యాపీ ఫ్యామిలీ అనుకుని అక్కడే ఉన్నారు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. పైగా వాళ్ళు ఆ టవర్ కట్టేటప్పుడు మనం నివాసం ఉండడానికి కట్టుకుందాం అనలే. రండి మనం ఒక గోపురాన్ని, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టి మనము పేరు సంపాదించుకుందాం. ఏం పేరు సంపాదించుకుంటావు అనంటే అప్పుడు దేవుడు వచ్చి భాషల్ని తారుమారు చేశాడు. ఇక్కడ భాషల్ని మళ్ళీ అందరికి అర్థమయ్యేటట్టు చేశాడు. అంటే అక్కడ వెళ్ళిపోయిన జనాభా దేవుడికి కాకుండా ఇక్కడ మళ్ళీ యునైట్ అయ్యారు, తిరిగి కలుసుకున్నారు. అక్కడ దేవుడికి వీపు చూపెట్టి వెళ్ళిపోయినటువంటి మానవ జాతి, భాషలను బట్టి వేరైన మానవ జాతి పరిశుద్ధాత్మ దేవుని రాకతో మళ్ళీ ఒకటయ్యారు. పరిశుద్ధాత్మ దేవుని రాకతో మళ్ళీ ఒకటయ్యారు. సిలువను బట్టి ఒకటయ్యారు, రక్షణను బట్టి ఒకటయ్యారు, ఒక్క కుటుంబం అయ్యారు. అర్థమైందా? ఇది భాషలు ఆ రోజు వాళ్ళు మాట్లాడడానికి కారణం. ఇప్పుడు భాషలు అవసరం లేదు. కారణం ఏంటంటే ఒకళ్ళు తమిళోడు వచ్చాడు అనుకో, తమిళ్ తెలుగు తెలిసిన ట్రాన్స్లేటర్ని పెట్టామనుకో, ఇక్కడ వాడు మాట్లాడతాడు. ఇంగ్లీష్ వ్యక్తి వచ్చాడు అనుకో వాక్యం చెప్పడానికి, ఇంగ్లీషు తెలుగు తెలిసిన ట్రాన్స్లేటర్ ఉంటా వాళ్ళు పెట్టారనుకో, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కష్టపడాల్సిన అక్కర్లేదు, ఇబ్బంది లేదు. చాలామంది చాలా లాంగ్వేజ్ల్లో నిపుణత సంపాదించారు, ఇబ్బంది ఏమీ లేదు. అయినా సరే అన్ని భాషలు ఉన్నాయి, మేము ఇలాగే అరుస్తామంటే నీ కర్మ, ఎవడేం చేయలేడు. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న నిశ్చయత ఎలా తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఎలా తెలుసుకోవాలి? ఆ రోజైతే అన్ని భాషలు మాట్లాడారు, మరి ఇప్పుడు ఏమైనా దానికి సూచన ఉందా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అన్నదానికి గుర్తు 16వ అధ్యాయం యోహాను సువార్త 7 నుంచి చదువుతాను. 7 నుంచి, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇక్కడ దొరలడం ప్రారంభిస్తే ఆ గేటు దాకా పోతారు అని చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. నీలో ఉన్న పాపాన్ని ఒట్టుకు తీసుకొని వస్తాడు, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు, నీతి కోసం తహతహలాడేటట్టు చేస్తాడు. అదే 2011 జనవరి 31వ తారీఖు ముందు రోజు ఈ మణికంఠ అని పిలువబడిన నా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, పాపం అంటే పడి చచ్చేంత ఇష్టం, పాపం కావాలని ప్రయాసపడేవాడిని. ఇప్పుడు ఈ జాన్పాలను అడిగితే పాపం చూస్తే భయం అయిపోతుంది, వణుకు వస్తుంది. పాప స్వభావం లోపల ఉంది, 2 ఉన్నాయి, కానీ పాపం అంటే భయం వేస్తుంది. అప్పుడు పాపం అంటే పరిగెత్తాను పాపం కావాలని. ఇప్పుడు అమ్మో నా దేవుడు శిక్షిస్తాడు, నా దేవుడు లెక్క అడుగుతాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అమ్మో అనిపిస్తుంది. ఇప్పుడు భయం వేస్తుంది. అప్పుడు పాపం అంటే ఇష్టం అంటే ఎలా వచ్చింది మార్పు? బాగా బైబిల్ చదివా? కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, దైవ మనస్సాక్షి నా లోపలికి వచ్చింది. ఇది ఎలా తెలియాలంటే మన వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది. మార్పు అప్పుడే తెలుస్తుంది మనకు లోపల. దైవం వచ్చిన వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళ దైవం వచ్చిందని, వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దైవ లక్షణాలు ప్రారంభమవుతాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా, అయితే ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడే కదా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
శరీర సంబంధమైన ప్రతి వ్యర్థమైన ఆలోచన సిలువేసేస్తారంట పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వి ఉన్నాయి. ఈ లక్షణాలు మనలో వస్తాయి. ఒకప్పుడు ఇంట్లో భయంకరంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతిదానికి శాంతంగా సమాధానం ఇస్తాం. ఒకప్పుడు గొడవ పడేవాళ్ళు, ఇప్పుడు గొడవ పడడానికి ఇష్టపడం. తెలిసిపోతుంది, పక్కనోడికి అర్థమవుతుంది నీలో మార్పు వచ్చింది అని. నువ్వు చెప్పనక్కర్లే, నీకు అర్థం కానక్కర్లే, పక్కనోడికి తెలుస్తుంది నీలో ఏదో మార్పు వచ్చింది, ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చిందని పక్కనోడు అంటాను. నేను ఖచ్చితంగా నీ మాట తీరు అలా మారిపోతుంది, నీ ప్రవర్తన అలా మారిపోతుంది. ఎందుకంటే పాపభీతి, నీతి కోసం ప్రయాస, తీర్పు గురించి భయం ఉన్నాడు ఎలా మాట్లాడతాడు? నోటికి వచ్చేట్టు మాట్లాడతాడా? కానీ మన వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు రాలే, ఆయన రావాలని కూడా వాళ్ళకి లేదు, తమ జీవితాన్ని మార్చుకోవాలని లేదు. చర్చికి వస్తే చాలండి అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యేసుప్రభు మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? రాగానే ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో సాతాను చేత శోధించబడి గెలిచొచ్చాడా, ఓడిపోయి వచ్చాడా? గెలిచొచ్చాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే శోధనలో ఓడిపోతామా, గెలుస్తామా? గెలుస్తాం. మనం గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? అసలు పోటీ చేస్తే కదా ఓడిపోయింది, గెలిచేది తెలిసేది. మన ఇద్దరం బాయి అనుకున్నాం పాపాన్ని, ఇంకా పోటీ ఎక్కడ? చేతులు చేసుకొని తిరుగుతున్నాం, దోస్తు మేరా దోస్తు అంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పోరాటం ఉంటుంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ధర్మశాస్త్రం లోనైన వారు మాట్లాడుతున్నాడు. అంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు గొడవ ఉంటుంది. బయట ఒక సందర్భం ఏదో జరిగింది, నీ పాప స్వభావం శరీరం ఏం చెప్తుంది? అది దాన్ని అనుభవించు ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? నో, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, రక్షణ పొందావు, వద్దు, ఇది కావాలి, అది వద్దు, ఇది కావాలి, అది వద్దు. ప్రతిరోజు యుద్ధం, ప్రతిసారి యుద్ధం, మనసులో యుద్ధం చెలరేగుతుంటుంది. ఈ పాప శరీరం ఏం చెప్తుంటుందంటే కావాలది. పరిశుద్ధాత్మ చెప్తాడు వద్దు, నువ్వు దేవుడు బిడ్డవి అని అంటుంది. ఈ పోరాటం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. ఈ పోరాటం చాలామందికి ఉంటుందా? లేదు అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం పాపం చేయలేదు. పాపం చేయడానికి గజ వణికిపోతాం. ఆయన చేయనివ్వడు, మన లోపల ఉంటాడు. మన దేవుని పిల్లలని సాక్ష్యం ఇస్తాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను మనం ప్రవేశపెట్టాడు. ప్రార్థన చేయాలనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన నోట్లోంచి ప్రార్థన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆయన మనపక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. పడుకున్నా లేచినా సరే దేవుని నామస్మరణ ఎప్పుడు మన మనసులో ఉంటుంది. నేను దేవుడు బిడ్డను అన్నటువంటి అతిశయం ఉంటుంది, భరోసా ఉంటుంది. నేను దేవుడు బిడ్డని అదే 10,000 అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే మనం కాకుండా పోతాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మగారింట్లో సుకుమారంగా పెరిగింది. ఉదయాన్నే 10 గంటలకు లేస్తుంది, ఏం చేయదు, టిఫిన్ అమ్మ తెస్తుంది, భోజనం అమ్మ తెస్తుంది, అన్నీ ఇదే వ్యవహారం ఉంటుంది. ఒకనొక రోజు అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత 10 గంటలకు లేస్తా అంటే ఎలా ఉంటుంది వ్యవహారం? కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనకు యేసు ప్రభు పెళ్ళి అయినట్టు. ఇక మీదట మన ఇష్ట ప్రకారం 10 గంటలు లేచేదానికి లేదు. భర్త ఇష్టాలు కనుక్కోవాలి ఈ రోజు నుంచి. ఏమండి మీకు ఉదయాన్నే ఏమి ఇష్టం? బెడ్ కాఫీ ఇష్టం కదా, నువ్వు ఎప్పుడు లేవాలి? 4:30కు లేవాలి. భర్తకి బెడ్ కాఫీ అందించాలి. నీ ఇష్టాలు అనవసరం. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ఇష్టాలు కావాలి. ఇప్పుడు నీకు భర్తకి ఏమి ఇష్టమో కనుక్కోవాలి, భర్త ఇష్టానుసారంగా ప్రవర్తించాలి. అది మంచి భార్య లక్షణం. పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన సంచకరువుగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమును
మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్. సంచకరువు అంటే బయానా అంటారే, బయానా తెలుసా? బయానా అంటారు, అడ్వాన్స్. ఉదాహరణకి ఈ పుల్పీట్ కొన్నాను అనుకో ఆ వ్యక్తి దగ్గర, ఇది 5,000 అనుకుందాం. 500 తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టి, ఇది అడ్వాన్స్, ఇది ఎవరికి ఇవ్వక, ఇక నేను బస్ స్టాండ్కి వెళ్ళి ఆటో మాట్లాడుకొని వస్తా. ఈ 500 ఇచ్చి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఇంకొకటి వచ్చి దీనికి 10,000 ఇస్తా అన్నాడు అనుకో, ఇది అమ్మొచ్చా? అమ్మితే నువ్వు ఊరుకుంటావా? 10,000 ఇస్తా అన్నాడు, ఇవ్వకూడదు. ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే నీ దగ్గర నేను సంచకరువు తీసుకున్నా, అడ్వాన్స్ తీసుకున్నా, కాబట్టి ఇది నీది. తర్వాత ఫుల్ పేమెంట్ కట్టి తీసుకుంటావు. 2011 జనవరి 31 తారీఖు సాయంత్రం 6 గంటలకు నేను బాప్తీసం తీసుకున్నా. నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఈ జాన్ పాల్ నా వ్యక్తి, ముద్ర వేశాడు, అడ్వాన్స్ చెల్లించాడు, నా వ్యక్తి. అయితే కొంతకాలం జాన్ పాల్ ఈ లోకంలో ఉండాలా. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ జాన్ పాల్ నా దగ్గర తీసుకుంటా. అడ్వాన్స్ కట్టేశాడు ఆ రోజు నా మీద, సంచకరువుని ఇచ్చాడు. ఏది అడ్వాన్స్ అంటే ఎంతకి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలనిపిస్తుంది, బైబిల్ ఆలోచించాలనిపిస్తుంది, యేసు ప్రభు గురించి చెప్పాలనిపిస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, యేసు ప్రభులా బ్రతకాలనిపిస్తుంది, పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుంది. దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి సందర్భంలో దేవుడు అని ఆయన మెదులుతూనే ఉంటాడు. మాట్లాడేటప్పుడు ఆయనే నోటికి అడ్డు పెడుతూ ఉంటాడు. నో, ఇది మాట్లాడద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అలా చూడొద్దు, అక్కడ ఉండకూడదు. ఇవన్నీ ఆయన గైడ్ చేస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? నన్ను పరిశుద్ధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నాడు? నన్ను పరలోక గరిసెలోకి తీసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నాలో ముడత కానీ, మచ్చ కానీ, మలినము కానీ ఎలాంటి కలకం లేకుండా పరిశుద్ధపరుస్తున్నాడు. అంటే నన్ను ఆయన దగ్గర తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు, అడ్వాన్స్ పే చేశాడు, సంచకరువుని ఇచ్చాడు. నీకున్న ఇలాంటి లక్షణాలు ఉంటే కంగ్రాచ్యులేషన్స్, నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. లేకపోతే మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా నా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, నాకేంటో లోకం మీదనే మనసు ఉంది, పరిశుద్ధత గురించి ఏమాత్రం శ్రద్ధ లేదు అని అడుగు, ఆయన ఇస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలగాను పుడితే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడు. మనమంతా బాప్తిసం తీసుకుంటాం నీటి మూలంగా, పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడైనా అడుగు, నీకు దేవుని మనస్సాక్షి వస్తుంది, కొత్త మనస్సాక్షి వస్తుంది. నీ స్వభావం కాదు, కొత్త మనస్సాక్షి వస్తుంది. అది నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళు కాదు. జ్వరం వస్తే నాకు తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? నీకు జ్వరం వస్తే నాకు తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? అబ్బే పైన పైన చల్లగా ఉంది, ఏం లేదో నేనంట, నీకు తెలుసు, ఊరుకో నాకు తెలుస్తూ ఉందంటావు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నీకు తెలిసిపోతుంది, కొత్త మనస్సాక్షి, దేవుని మనస్సాక్షి తెలిసిపోతుంది. దేవుని గురించిన స్పృహ ఎక్కువ అవుతుంది, దేవుని గురించిన శ్రద్ధ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందుకున్న నీ చేత ఎలా తెలుసుకోవాలి? అయిపోయింది. అన్య భాషల గురించి వివరించగలరు, వివరించేశారు. హెబ్రీ 9:26 ప్రకారం బాప్తీసం మనిషి బాప్తీసం పొందే ముందు వరకు మాత్రమే చేసిన పాపం క్షమిస్తాడా, లేదా మరణము వరకు చేయబోయే పాపాలు క్షమిస్తాడా? అంటే బాప్తీసం తీసుకుంటే ముందు పాపాలేనా, లేదా మరణం వరకు చేసిన పాపాలన్నీ క్షమిస్తాడా అని ప్రశ్న అడిగారు. బాప్తీసంలో మన గతకాల పాపాలన్నీ యేసుక్రీస్తు క్షమిస్తాడు. మన గతకాలం చేసిన ప్రతి పాపాన్ని యేసు ప్రభు రక్తంలో కడిగి వేసుకుంటాం. మరి భవిష్యత్తులో పాపం చేస్తామా చేయమా? భవిష్యత్తులో పాపం చేస్తామా చేయమా అంటే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము జాలడు. నీ బాప్తిస్మం వాస్తవం అయితే ఎవరు రావాలి? బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. బాప్తిస్మం పొందితే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపం చేయడానికి పర్మిషన్ ఇస్తాడా? సంవత్సరానికి ఒకసారి కూడా ఇవ్వడా? 10 సంవత్సరాలకు ఒకసారి కూడా పర్మిషన్ ఇవ్వడా? ఎవడో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పరిశుద్ధంగా బ్రతుకుతాం.
అదే అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, అంటే బాప్తీసం తీసుకున్న ప్రతి వానిలో దేవుని బీజము నిలుచును గనక, దేవుని అంశ మనలో నిలుస్తుంది కాబట్టి వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టాడు కాబట్టి పాపం చేయజాలడు, చేయలేడు. అన్న నేను పాపం చేస్తే కాదు, చెయ్యలేవు అన్నాడు ఇక్కడ. 2 కాళ్ళు పోయాయి. అన్న నేను 10 కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తొచ్చా అంటే ఎట్టుంటుంది? ఇంకొకసారి వినండి, 2 కాళ్ళు విరిగిపోయా, ఆ వ్యక్తి లేవు. వాళ్ళు లేచి ప్రశ్న అడిగాడు ఇంకో, నాకు 2 కాళ్ళు లేవండి, నేను 10 కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తొచ్చా అంటే ఎట్టుంటుంది? అది వెట్టకారంగా ఉండదా? పరిగెడతాడా? కాళ్ళు పోయినోడికి పరిగెత్తడం అనే ఆ పదం కూడా సెట్ కాదు, తీసేయాలి. అది నాట్ అప్లికబుల్, అది ఇన్వాలిడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు పాపము చేయజాలడు అని ఉంది. మరైతే మన జీవితంలో చిన్న చిత్తగా జరుగుతున్నాయి కదా అంటే, 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే ఒకసారి బాప్తిసం అయిపోయిన తర్వాత ఆయనతో అన్యోన్య సంబంధం ఏర్పడుతుంది. మనకి ప్రతిరోజు అన్యోన్య సంబంధంలో ఉంటాం. యేసు ప్రభుకి ఎంత దగ్గరగా జరుగుతుంటామో పాపానికి అంత దూరం అయిపోతుంటాం. యేసు ప్రభుకి ఎంత దగ్గరకు వస్తుంటాం, పాపానికి అంత దూరం అయిపోతుంటాం. యేసు ప్రభు ఎంత దగ్గరకు వస్తుంటాం, పాపానికి అంత దూరం అయిపోతూ ఉంటాం. నువ్వు పాపం చేస్తున్నావు అంటే యేసు ప్రభుకు దూరంగా ఉన్నావు అని అర్థం. యేసు ప్రభు దగ్గరకు వస్తే పాపం చేసానికి ఛాన్సే లేదు. ఇక మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక బాప్తిసం తర్వాత వాక్యం అనే పాల వలన ప్రతిరోజు ఎదుగుతాం. వాక్యం అనే పాల వలన ప్రతిరోజు ఎదుగుతూ ఉంటాం. చిన్న చిత్తగా కొత్తలు జరుగుతూ ఉంటాయి. రాను అన్నీ మారిపోతూ ఉంటాయి. పరిశుద్ధులు అవ్వడానికి, పరిపూర్ణులు కావడానికి సాగిపోతాం. ఒకనొక దినాన్ని కంప్లీట్ పర్ఫెక్షన్ వస్తుంది. ఈ కంప్లీట్ పర్ఫెక్షన్ రాకుండా పోయామనుకో కష్టమే. ఈ కంప్లీట్ పర్ఫెక్షన్ కావాలా? అది నీ ఆసక్తిని బట్టి, నీ తీవ్రతను బట్టి ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వెంటనే నేను పరిశుద్ధుణ్ణి కావాలి, యేసు ప్రభు స్వరూపం కావాలి అని అనుకుంటే కనుక తొందరగా వస్తుంది. అది బాప్తిసం తీసుకుని అయిపోయింది, మన పని మనది అని వెళ్తున్నారు అనుకో, వాళ్ళకి పరిశుద్ధత రాదు. దాని మీద నీకు ఆసక్తి ఉండాలా, పరిశుద్ధుణ్ణి కావాలి అని. అర్థమైందా? పాపం చేయలేడు. చిన్న చిత్తగా ఏమైనా జరుగుతుంటాయి, పొరపాటుగా మాట్లాడటము, గట్టిగా అరుచుకోవడము, ఏటో చిన్న అలా జరుగుతుంటాయి. అవి ఆయనతో అన్యోన్య సహవాసం చేసే కొద్దీ కనుమరుగైపోతాయి, లేకుండా వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతాయి. వ్యభిచారము, దొంగతనం ఇవి జరగవు. అవి జరిగాయంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అర్థమైందా? వ్యభిచారము, నరహత్యలు, దొంగతనాలు ఈ స్థాయిలో జరగవు. మన స్వభావాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి. ఉదాహరణకి పప్పులో ఉప్పు ఎక్కువైంది అనుకో, ఎవరే కూర చేసింది అంటాం గట్టిగా, అది పాపం కాదు. అర్థమైందా? అది చిన్న జరుగుతాయి. ఇప్పుడు జుట్టు పట్టుకో వంగ తీసి కొట్టామనుకో, అది పాపం. చూసుకొని వేయాలిగా ఉప్పు అన్నామనుకో, అది పాపం కాదు. అది హెచ్చరించడం, గద్దించడం అవుతుంది. ఏం మాట్లాడుగా జుట్టు పట్టుకో వంగ తీసి వాంచి పడేసామనుకో, అది పాపం అవుతుంది. ఏం అర్థమైందా తేడా? కాబట్టి ఈ తేడా గుర్తుపెట్టుకోండి. ఆయన బీజం మనలో నిలుస్తుంది కాబట్టి పాపం చేయలేము. యేసు ప్రభువులో అన్యోన్యంగా వచ్చే కొద్దీ అన్నీ మాసిపోతూ వస్తాయి. ఒకవేళ పాపం చేస్తే నువ్వు మళ్ళీ మోకాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదు. మళ్ళీ క్షమాపణ అడిగేంత వరకు మనశ్శాంతి ఉండదు నీకు. క్షమాపణ అడిగిన తర్వాత నీకు మనశ్శాంతి వస్తుంది. ఆ లక్ష్యం పెట్టాడు మనకి దేవుడు. అయిపోయిందా? ఎప్పటి పాపాలు క్షమిస్తాడంటే యేసు ప్రభు రక్తం ప్రతి పాపాన్ని క్షమిస్తుంది. అప్పటిది ఇప్పటిది ఏమి లేదు, ప్రతి పాపాన్ని క్షమిస్తుంది. తర్వాత యేసుక్రీస్తును అంగీకరించి తప్పిపోయిన వారికి క్షమాపణ కలదా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు
మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అని మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అందరి హృదయములో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరే. ఏమన్నారు? ప్రార్థన చేశారంట. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునినా, తన చోటికి పోవుటకై యూదా తప్పిపోయాడు. యూదా స్థలం ఏంటి ఇంతకీ? యూదా ఎక్కడ పోయింటాడు? ఇస్కరియోతు యూదా నరకానే పోయింటాడు. తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. యేసుప్రభువును విడిచిపెట్టామంటే అర్థమేమని? యేసుప్రభువును విడిచిపెట్టామంటే అర్థమేమని? ఆయనకు నీకు పొసగలే. ఏంటి? ఆదివారం ఒక్కసారి చర్చికి వస్తేనే పొసగలేదా? అది 3 గంటలే ఆదివారం మనం ఉండేది. ఆ 3 గంటల్లో కూడా సరిగ్గా ఫ్యాన్ ఎక్కడుందో వెతుక్కుంటాం, దానికి ఎందుకు కూర్చుంటాం, 2.5 గంట నిద్రపోతాం, అర్ధగంట మేలుకుంటాం. అది ఎప్పుడు? స్టార్టింగ్ ప్రేయరు, చివరి ప్రేయరు, కానుక, అప్పుడు మేలుకుంటాం. ఈ అర్ధగంటలోనే ఆయన నీకు నచ్చకుండా విడిచిపెట్టి పోయావంటే, చచ్చిపోయిన తర్వాత ఆయన దయదలిచి పరలోకానికి తీసుకున్నాడు అనుకో, నీకు నచ్చుతాడా? ఎంతగా ఆయన చెప్పు. నచ్చడు. ఇక్కడ యేసుప్రభు గురించి మాట్లాడుతుంటేనే నీకు నచ్చక బయటికి వెళ్ళావు. అక్కడ డైరెక్ట్ యేసుప్రభు ఉంటాడు, నీకు నచ్చుతాడా? నచ్చుతాడన్న? నచ్చడు. అదే అంటుంటారు చూసారా, చెంబు నీళ్ళ దగ్గర ఉలిక్కి పడితే కొండ నీళ్ళు ఎవరు పోసుకుంటారని. చెంబు నీళ్ళ దగ్గర ఉలిక్కి పడ్డా అనుకో, కొండ నీళ్ళు సాధ్యమా? పోసుకుంటావా? యేసుక్రీస్తును ప్రేమించే వాళ్ళకి పరలోకం, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి కాదు. యేసుప్రభును ప్రేమించే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నమ్ముకున్న వాళ్ళు కాదు. పొరపాటు పడుతున్నారేమో. చర్చికి వస్తున్నాం, బాప్తిజం తీసుకున్నాం, చర్చిలో అద్దెస్తున్నాం, ఇది చేస్తున్నాం, అబ్బో అనుకుంటున్నారేమో. అది కాదు పరలోకానికి దారి. యేసుక్రీస్తును ప్రేమించే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, ప్రేమించే వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు నరకంలో వేసినా ఉండలేరు, ఆ ప్రేమ అంత గొప్పది కాబట్టి. ఆయన కావాల్సిందే. మీకు ఒక మాట చెప్తాను, ఎలా ప్రేమించాలంటే, షూలమ్మితి సొలొమోనును ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించాలి. పరమగీతములు 5వ అధ్యాయం 8వ వచనం. షూలమ్మితి అడుగుతుంది. షూలమ్మితి సొలొమోను కావాలని ఇష్టపడుతుంది, సొలొమోను కోసం తహతహలాడుతుంది, ప్రేమించింది ఆయన్ని. ఇప్పుడు 8వ వచనం చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. ఏమైందంట? ఆవిడికి మూర్ఛ వస్తుందంట. మూర్ఛ, ప్రేమ ఎక్కువైపోయి మూర్ఛపడిపోతుందంట. నా సొలొమోను ఎక్కడున్నాడో చెప్పండి, నాకు మూర్ఛ వస్తుంది. సొలొమోను మూర్ఛ వచ్చినప్పుడు చేతిలో ఏం పెడతారు? తాళాలు పెడతారు. ఇప్పుడు ఈవిడికి ఏ మూర్ఛ వచ్చిందంట? ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లిందంటే ఈవిడ. ఇప్పుడు చేతిలో ఏం పెట్టాలి? సొలొమోను పెట్టాలా? మీరు సరిగ్గా వింటోలే. మామూలు మూర్ఛ వస్తే చేతిలో బీగాలు పెట్టాలా, తాళాలు పెట్టాలా? ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుతున్నారు కాబట్టి చేతిలో ఏం పెట్టాలా? సొలొమోను పెట్టాలా? నా సొలొమోను నా చేతిలో పెట్టండి, నాకు మరలా మెలకు వస్తుంది, స్పృహ వస్తుంది. ప్రేమ ఎక్కువైపోయింది సొలొమోను మీద. అంత ప్రేమ యేసు ప్రభు మీద ఉంటే పరలోకానికి వెళ్తావు. ఆదివారం మోమాటంగా, పద్ధతి ప్రకారంగా, ఆనవాయితీగా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారని, వెళితే ఏవో కొన్ని బెనిఫిట్స్ వస్తాయని నీ స్వార్థం కోసం వచ్చి పోతే పరలోకానికి వెళ్ళవు. యేసు ప్రభువును ప్రేమిస్తే వెళ్తావు. షూలమ్మితి ప్రేమించినట్టుగా ప్రేమించాల. నీకు ప్రేమ ఉందా యేసు ప్రభు మీద? నమ్మకం ఉందా? నువ్వు నమ్మిన యేసు ప్రభు గొప్పోడే, నమ్మకపోయిన యేసు ప్రభు గొప్పోడే. నీ నమ్మకంతో ఎవరికి పనిలే. ఇక్కడ నీకు ప్రేమ ఉందా లేదా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు? ప్రేమ కాదు కానీ ప్రభు, ఆదివారం అయితే చర్చికి వస్తా. కుదరదు పేతురు. ప్రేమిస్తేనే సాధ్యం. పరలోకానికి వెళ్ళే కీ ఏంటంటే యేసుక్రీస్తు మీద ప్రేమ. మనకు ప్రేమే లేదు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ
పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా. ఏం చేయాలా? ప్రేమించాలా. పూర్ణ బలం అంటే పూర్ణం అంటే 100%. 100% లవ్ హీరోయిన్ మీద కాదంట, 100% లవ్ దేవుడి మీద ఉండాలంట. ఏది పాత నిబంధనలో దేవుడు ఆయన మీద 100% లవ్ ఉండాలంట. మరి ప్రాణం పెట్టిన దేవుడి మీద పాత నిబంధనల దేవుడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటేనే 100% లవ్ కోరుకుంటే, మరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడి మీద ఏముండాలా? ఆదివారం మాత్రమే ప్రేమించాలని చెప్పాలి ఆయన. 100% లవ్. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాడు వాడు. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కాదు. అంటే నీ ప్రాణం మీద కూడా నీకు మక్కువ ఉండకూడదా? నాకంటే ఎక్కువ ఉండకూడదు. ఉండొచ్చు, నాకంటే ఎక్కువ ఉండకూడదు. నీ ప్రాణమా నేనా అన్నప్పుడు నీవే ప్రభువా అనాలా. అందుకే అపోస్తలులు హతసాక్షులు అయ్యారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఇది తగ్గితే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మళ్ళీ నడువుల నొప్పులు వస్తాయి, ఏం యేసుప్రభు అంటాం. ఈ ఒళ్ళు నొప్పుల బ్యాచ్ అంతా పరలోకానికి రారంట. ఈ ఒళ్ళు నొప్పుల బ్యాచ్ ఉంటుంది, ఇది పరలోకానికి రాదు. యేసుక్రీస్తుని ప్రాణప్రదంగా ప్రేమించే బ్యాచ్ వస్తుంది. హతసాక్షులు కావాలంటే మన ప్రాణాన్ని మనం ద్వేషించకపోతే కుదరదంతే. యేసుక్రీస్తు నీ ప్రాణం అన్నప్పుడు ఏసే అనే దగ్గరికి రావాలి. మనిషి తన ప్రాణాన్ని ప్రేమించుకున్నంతగా మరి దేన్ని ప్రేమించడు. మన బిడ్డను ప్రేమించు, మన భార్యను ప్రేమించు, ఎవరిని ప్రేమించు. నాకు నేనంటే మొదటి ఇష్టం, నాకు నచ్చింది కాబట్టి నా భార్య ఇష్టం. అర్థమైందా? నాకు నేనంటే ఇష్టం, నాకు నచ్చింది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆవిడంటే ఇష్టం. ఆవిడ మంచిదని నాకు ఇష్టం కాదు, నాకు నచ్చింది కాబట్టి ఆవిడంటే ఇష్టం. అంటే నాకు నేను ఇష్టం. యేసుక్రీస్తు అందుకే అన్నాడు తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే, అంటే నీకంటే ఎక్కువ నన్నే ప్రేమించాలన్నాడు. అలా ప్రేమించే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆయన నమ్ముకున్నోళ్ళు, ఆయన కొలిచేవాళ్ళు, ఆయనలో దిగేవాళ్ళు, ఆయనలో ఎక్కేవాళ్ళు, ఈ బ్యాచ్ అంతా పరలోకి వస్తే గందరగోళంగా ఉంటుంది. కాదు. యేసుక్రీస్తును అంగీకరించి తప్పిపోయిన వారిని క్షమాపణ కలదా అంటే, తప్పిపోయిన తర్వాత ఇంక క్షమాపణ ఎందుకు అవసరం ఉంటుంది? వాళ్ళే డిక్లేర్ చేశారు మాకు అక్కర్లే యేసుప్రభు అని. వాళ్ళే డిక్లేర్ చేశారు, ఇంక మాకు వద్దనే కదా వాళ్ళు వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళు ఆయన పరలోకం తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు పరలోకంలో. ఎందుకంటే ఆయన క్వాలిటీస్ నచ్చక బయటకు వెళ్ళారు వాళ్ళు. ఆయన మరీ పరిశుద్ధంగా ఉండమంటాడు, కష్టం కదా. వారానికి 4 సినిమాలు చూడకపోతే మనకేమైనా ప్రాణం బాగుంటుందా? ఉండదు. యేసుప్రభు ఏమంటాడు? ఒక్కటి కూడా వద్దంటాడు. కాబట్టి ఈయనకి వీళ్ళకి పొసగలే. కాబట్టి ఇలాంటి వాళ్ళు పరలోకం వస్తే చాలా కష్టం, ఆయనతో పడలేరు. తర్వాత సువార్త చేయనప్పుడు అబ్జెక్షన్స్ చేయవారితో సమాధానము అంటే వినకపోయితే కూడా మాట్లాడాలా, లేక ఊరకనే సాగి వెళ్ళాలా. సువార్తకు వెళ్ళేటప్పుడు కొంతమంది ఒంటికాల మీద వస్తారు మన మీదకి. మేము ఒకసారి సువార్తకు వెళ్తే మా మీదకి వచ్చాడు. వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అంటే బాగా పచ్చ నోట్లు బాగా వస్తాయి నెల రోజులు. కాబట్టి ఆ పచ్చ నోట్లు కంటికి ఒక పొర ఏర్పరిచాయి అనమాట. ఏమని? నాకంటే వీరుడు సూర్యుడు లేడు, వీళ్ళకి ఏ పని బాట లేకుండా వీధుల్లో తిరుగుతున్నారు, వేసుకుని నమ్ముకోండి అని. ఎందుకు వచ్చిన ఆ ఫీలింగ్ అంటే బాగా పడుతుంది అనమాట. సువార్తకు వెళ్ళాం, వాడు లోపల టీవీ చూస్తున్నాడు, సెలవులకు వచ్చింది. మేము ఎప్పుడైతే బయట సువార్త చేస్తున్నామో మా మాటలు వినబడ్డాయి. బ్యాట్ తీసుకుని వచ్చాడు, ఎంఆర్ఎఫ్ బ్యాట్ తీసుకున్నాడు. ఎంఆర్ఎఫ్ బ్యాట్ తీసుకుని వచ్చి యూ గెట్ అవుట్ అన్నాడు. వాడి బ్యాట్ చూస్తే, వాడి మాట చూస్తే అక్కడి నుంచి చిన్నగా తాడుకుందాం అనిపించింది. ఎందుకంటే వాడు బ్యాట్తో 6 కొడతాడు. అంతే. కొంతమంది సువార్తకు వెళ్తే ఒంటికాల మీద వస్తారు. వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఏం మాటలుంటాయి? మనం చెప్పే సువార్తని వాడికి తెలుసు, యేసుప్రభువుని ప్రకటిస్తామో తెలుసు వాడికి, మనం ఏం మాట్లాడతామో తెలుసు వాడికి. తెలిసే బ్యాట్ ఎత్తుకొని వచ్చాడు. వాడు పొరపాటును నువ్వు చెప్పే సువార్త అంగీకరించాడు అనుకో, ఆ టీవీ ఆఫ్ చేయడం కాదు, నేలకేసి కొట్టాలా. వాడు ఇంట్లో టీవీ చూస్తున్నాడమ్మా, మీరు వెళ్ళి సువార్త పేపర్ ఇచ్చారు, ఈ తర్వాత ఈ సువార్త చదివి అంగీకరించాడు అనుకో, టీవీని ఆఫ్ చేయడం కాదు, నేలకేసి కొట్టాలా. ఏమున్నాయి దీంట్లో అని. సాధ్యమవుతుంది అది? ఇప్పుడు వాడు టీవీ మరలా చూడాలంటే నిన్ను కొట్టాలా, వాడు టీవీ కంటిన్యూ చేయాలంటే నిన్ను కొట్టాలా, లేదా నిన్ను అంగీకరిస్తే టీవీని పగలు కొట్టాలా. టీవీనా యేసుప్రభు సువార్త చాలా కష్టం. సువార్తను అంగీకరించడం అంటే కష్టం.
ఈ సువార్తను అంగీకరించినట్టు ఊరికే చర్చికి రావడం కాదు, టోటల్ లైఫ్ రివర్స్ అవుతుంది, యూటర్న్ తీసుకుంటుంది. ఇలా యూటర్న్ తీసుకుంటుంది. అది సువార్తను అంగీకరించడం అంటే. ఉత్తిని చర్చికొచ్చి కూర్చోవడం కాదు, టోటల్ ఐడియాలజీ మారిపోతుంది. మన ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల మొత్తం అంతా ఉంది. మన ఐడియా బిల్డప్ చేసుకున్నామే చిన్నప్పటి నుంచి బ్లడ్లో కలిసిపోయిన ప్రతి ఐడియా మారిపోవాలా. క్రొత్తగా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి రాడని నిశ్చయంగా 100% గ్యారంటీతో చెప్తున్నాడు యేసు ప్రభు. ఎలా పుట్టాలంట? క్రొత్తగా పుట్టాలంట. యేసు ప్రభు వచ్చింది పాత బిల్డింగ్కి కొత్తగా పెయింట్ వేయడానికి కాదు, టోటల్ బిల్డింగ్నే పునాదులతో సహా తీసివేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి వచ్చాడు ఆయన. మనం ఏం చేస్తామంటే పాత బిల్డింగ్ పెయింటింగ్ వేస్తుంటాం, నెర్రలు తేలిన దగ్గర మళ్ళీ ఏమంటారు దాన్ని రీమోడలింగ్ చేస్తుంటాం. అందుకాదు యేసుప్రభు వచ్చింది. ఒక దైవజనుడు అంటాడు, యేసుప్రభు వచ్చింది ఏనుక్కి లాంగ్ జంప్ నేర్పినాడికి కాదంట. ఏనుగుని కమాన్ 1 feet 2 feet కమాన్ వెరీ గుడ్ అనడానికి రాలేదంట ఆయన. ఏనుక్కి 2 పెద్ద రెక్కలు ఇవ్వడానికి వచ్చాడంట. అంటే మనలో సిగరెట్ మానిపివ్వడానికి, ఆకు ఒక్క మానిపివ్వడానికి, సీరియల్ మానిపివ్వడానికి అది యేసుప్రభు వచ్చింది. టోటల్ పర్సన్ను చేంజ్ చేయడానికి వచ్చాడు ఆయన. ఏనుగు లాంగ్ జంప్ చేయడానికి ఆయన వచ్చింది. 2 రెక్కలు ఇస్తే ఆకాశానికి ఎగిరిపోవాలా, అందుకొచ్చాడు ఆయన. టోటల్ చేంజ్. ఇప్పుడు సువార్త ఏంటి? టోటల్ మనిషే చేంజ్ కావాలా, ఆయనే రాజుగా ఉండాలి, ఆయన చెప్పిందే శాసనం, అదే నెరవేరాలా. ఇప్పుడు నీ సువార్త నచ్చకనే వాడు వచ్చాడు, నీ గొడవ పడుతున్నాడంటే నువ్వు చెప్పేదేంటో వాడికి తెలుసు. గొడవ పడుతున్నా అంటే నువ్వు ఏం చెప్పబోతున్నావు వాడికి తెలుసు. దాన్ని వద్దనుకున్నాడు కాబట్టి వెళ్ళమంటున్నాడు. అప్పుడేం చేయాలా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, మరియు నీవు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటిని బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చేర్చుకోకపోతే వినకుంటే ఏం చేయాలి? కాళ్ళకు మట్టి అంటుకుంటుంది, అలా తట్టి వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు నివసిస్తున్న ఆ భూమి ఉందే, ఆ మట్టి కూడా నీకెందుకు, అలా తట్టి దాన్ని అక్కడే విదిలించి వచ్చేసాయి. రేపు ఆ ధూళి సాక్షి చెప్తుంది. సొదొమ గొమొర్రా కంటే దరిద్రమైన శిక్ష వాడికి వస్తుంది, అంతే. కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో. వీ హ్యావ్ రైట్, వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్, వై ఆర్ అబ్జెక్టింగ్ అని ఓ రేంజ్లో బిల్డప్ ఇస్తారు. పెద్ద గొడవలు అవుతాయి. వద్దన్నాడు, వచ్చే ఇబ్బంది ఏమి? వాడిని ఎలా పట్టుకోవాలనో, ఆ ఊరిని ఎలా పట్టుకోవాలనో ఆయనకు తెలుసు. ఇప్పుడు ప్రతి మొబైల్లో ఇంటర్నెట్ ఉంది, నొక్కగానే నువ్వు వద్దన్నా సువార్త ఎదురుగా కనిపిస్తుంది, వద్దన్నా వెళ్తుంది అక్కడికి. దీన్ని ఎలా ఆపుతావు? మీ ఊరికి సువార్త రాకుండా ఆపుతావు, దీన్ని ఎలా ఆపుతావు? దీన్ని ఆపలేవుగా. ఏదో సందర్భంలో వినిపిస్తుందిగా, ప్రతి ఊర్లో చర్చ్ ఉందిగా, ప్రతి చర్చి బయట వాక్యాలు ఉన్నాయిగా, వద్దన్న చదవాలిగా. నా బండి వెనకాల వాక్యం ఉంటుంది, బండి ముందు వాక్యం ఉంటుంది. బండి ఎక్కడ నిలబడితే అక్కడ వెనక చూస్తే వెనక చదవాలి, ముందు చూస్తే ముందు చదవాలి, వేరే గతి లేదుగా. నా బండి కూడా సువార్త చెప్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి గడ్డం పట్టుకొని చెప్పండి అన్నాడా? నమ్మని వాడికి గడ్డం పట్టుకొని భంగపడండి, ఆర్గ్యుమెంట్ చేయండి, నో. నమ్మని వాడిని శిక్ష విధించబడతాయి. చెప్పడం మన బాధ్యత. వింటే చెబుతాం, వినకపోతే ఉంటానయ్యా అని వస్తాం, మర్యాద కాపాడుకుంటాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44 నుంచి 52 వరకు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుట కూడి వచ్చెను. యూదులు జనసమూహములు చూసి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు బూదిగంతుల వరకు రక్షణార్థిగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించును అనిరి.
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవనకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు నమ్మారంట? నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళంతా అంగీకరించారు, విశ్వసించారు. ఆ పైన ఏముంది? మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? పౌలు చెప్పిన ప్రతిదానికి అడ్డం చెప్పారు. పౌలు చెప్పిన దానికి అడ్డం ఎవరు చెప్పారు? నిత్య జీవితానికి అపాత్రులు. ఎవరు విశ్వసించారు? నిత్య జీవితానికి నిర్ణయించబడిన వాళ్ళంతా అంగీకరించారు. మనం యేసుని ఎందుకు నమ్మాం? మనకంతా సిద్ధాంతాలని అర్థమయ్యాయనా? కాదు, ఆయన కృపనిచ్చాడు నమ్మండ్రా అని నమ్మేశాము. వాళ్ళు కఠినాత్ములు కాబట్టి ఆయన ఇచ్చిన కృపను కూడా కాలదనుకుంటున్నారు. తర్వాత చూడండి 48వ వచనం, 49. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించును, కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణము ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వెళ్ళగొడితే వాళ్ళు ఏం చేశారంట? వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపి వేసి ఈ కొనేకు వచ్చిరి. ఏం చేశారంట? వాళ్ళు వెళ్ళగొట్టారంట. వీళ్ళు ఏం చేశారు? పాదధూళి దులిపి మరి వచ్చారు. మీరు వెళ్ళగొట్టడం ఏంటి? మేమే పాదధూళి విడిచిపెట్టిపోతున్నాం, మీ ఊరిలో ఉన్న మట్టి కూడా మా కాళ్ళకి ఎందుకురా, దులుపుకొని మరి వచ్చారు. 52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. వాళ్ళు వెళ్ళగొట్టి, చూసావా మా కథ, వెళ్ళగొట్టాము అనుకుంటున్నారు. వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆనందభరితులైరి. మీ కర్మ, ఏం చేద్దాం? యేసుప్రభు సిలువ సువార్తని కాదంటే ఇక మీదట నీకు తీర్పు ఏమి ఉండదు. ఆల్రెడీ తీర్పు అయిపోయింది. భవిష్యత్తులో తీర్పు ఒక కోర్టులో నువ్వు ఇలా నిలబడుకొని నువ్వు వాదించి ఈ పెద్ద సీన్ నేను వేసుకోవద్దు. ఆల్రెడీ తీర్పు అయిపోయింది. తీర్పు అయిపోయింది కాబట్టి నువ్వు అపాత్రుడిగా చేసుకున్నావు కాబట్టి మా ఊరికి సువార్త వద్దు, యేసు గురించి మాకు చెప్పొద్దు, మత ప్రచారం చేయొద్దు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. బస్ స్టాండ్లో సినిమా వేశారనుకో, ఏ సర్టిఫికేట్ ఉండే సినిమా వేశారనుకో, జొల్లుగా అరుచుకుంటా చూస్తారు. వీళ్ళే సువార్త చెప్పారనుకో, రాళ్ళు ఎత్తుకొని కొడతారు. ఇది వీళ్ళ క్యారెక్టరు. యేసు ప్రభువు సువార్తను విసర్జించే వాడి క్యారెక్టర్ చూడండి ఎలా ఉంటుందో, దరిద్రంగా ఉంటుంది వాడి క్యారెక్టరు. యేసు ప్రభు సిలువకు అంగీకరించేవాడు చూడండి, వాడు ఎంత మేధావైనా సరే తగ్గించుకుంటాడు. వాడు స్వభావం అలా ఉంటుంది. కనుక సువార్తను వద్దంటున్నాడంటే ఆల్రెడీ హీ కండెమ్ టు హెల్, నరకానికి తీర్పు తీర్చబడింది, కనుకనే వాడు వద్దంటున్నాడు. తర్వాత ఫలము తినిన ఆదాము హవ్వకు నోటిని శపించక కడుపును శపింపగా గర్భమును ప్రసవమును శపించాడు దేవుడు. ఎందుకు? ఫలాన్ని తిన్న తర్వాత దేవుడు నోటిని శపించాలి, కడుపును క్షమించాలి, కానీ గర్భాన్ని ఎందుకు శపించాడు అంటున్నాడు. దేవుడు గర్భాన్ని శపించలేదు. దేవుడు శపించింది సర్పాన్ని. దేవుడు శపించింది సర్పాన్ని. హవ్వ గర్భాన్ని ఆయన శపించలే, పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంకొకసారి, కర్స్ అంటే శాపము, పనిష్మెంట్ అంటే శిక్ష. దేవుడిచ్చింది శిక్ష, శాపం కాదు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆదాముని ఏమంటారు ఇంగ్లీష్లో? మ్యాన్ అంటారు. ఏమంటారు? మ్యాన్ అంటారు. హవ్వని ఏమంటారు? ఉమన్. MAN అంటే మనిషి ఆదాం. ఉమన్ అంటే మ్యాన్కు ముందు WO పెట్టాలి. WO పెడితే ఉమన్ అయింది, MAN మ్యాన్ అయింది. అంటే మ్యాన్కి ఉమన్కి తేడా ఏంటి? WO అంటే ఏంటి? ఇంతకీ ఊంబ్. WOMB ఊంబ్ అంటే గర్భం. దేవుడు తన స్వరూపంలో స్త్రీని పురుషుని తయారు చేశాడు. దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు? తన స్వరూపంలో నరుణ్ణి చేశాడు. నరుణ్ణి ఎలా చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. దేవుడు తన స్వరూపంలో నరుణ్ణి చేశాడు, నరుణ్ణి స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. పురుషుడిని స్త్రీని ఇద్దరు కలిపి ఏమంటారు? నరుడనే అంటారు. కానీ ఒక నరుడికి ఊంపిచ్చాడు, ఒక నరుడికి మజిల్స్ ఇచ్చాడు. ఇంకొకసారి చెప్తా వినండి. మ్యాన్ అండ్ ఉమన్. ఊంబ్ మ్యాన్ని ఉమన్ అంటారు. MB తీసేసి ఉమన్, మ్యాన్. మజిల్స్ ఉన్నోడు మ్యాన్, ఊంబ్ ఉన్న మనిషి ఉమన్. ఊంబ్ ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ రావాలంటే ఊంబ్ కావాలి, గర్భం కావాలి.
నెక్స్ట్ జనరేషన్ కావాలంటే ఊంబు కావాలా. మీరు ఫలించండి అన్నాడా? మీరు ఫలించండి అన్నాడు. ఫలించాలంటే ఊంపు ఉండాలా. దేవుడు నరుని చేశాడు, నరుని స్త్రీని కానీ పురుషుని కానీ చేశాడు. ఇప్పుడు ఉమెన్ని దేవుడు పనిష్ చేయాలనుకో, ఉమెన్ని దేవుడు పనిష్ చేయాలనుకో, ఎలా శిక్షించాలి? ఉమెన్ అంటేనే ఊంబు, ఉమెన్ అంటేనే ఊంబు. ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి? నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చింపబడుతుంది. మనిషిని శిక్షించాలంటే నువ్వు పని చేసి బ్రతకాలి, చెమటోడ్చి బ్రతకాలి, కష్టపడితే కానీ భూమి తన సారాన్ని నీకు ఇవ్వదు. ఉమన్, ఊంబు మ్యాన్, ఊంబు ఉంది కాబట్టి స్పెషల్. ఊంబును పనిష్ చేయాలి, ప్రసవ వేదన హెచ్చింపబడుతుంది. మరి ప్రసవ వేదన అన్నది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ప్రసవ వేదన అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. ఏంటది? అది బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఉదాహరణకి అమ్మ 9 నెలలు మనల్ని గర్భంలో మోస్తుంది. ఆ 9 నెలలు ఆవిడికి గర్భవేదన, ఆ ప్రసవ వేదన లేకపోతే, నొప్పులు లేకపోతే, ప్రయాస లేకపోతే, బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఒరే 9 నెలలు మోసానరా, ప్రసవ వేదన పడ్డానరా అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. ఊరుకో, కనడానికి ఏమైనా కష్టపడ్డావా అని అడుగుతాడు వాడే. ఎవరే నేను నీ తల్లిని రా అంటే వాడేమంటాడు తిరిగి? ఊరికేం కష్టపడ్డావా అంటాడు. 9 నెలలు కష్టపడింది కాబట్టి తల్లిని అంత గౌరవిస్తాం మనం. 9 నెలలు మోసింది కాబట్టి తన ఆరోగ్యాన్ని, తన ఆయుష్ని, తన అందాన్ని కోల్పోయింది కాబట్టి ఒక బిడ్డను ఇవ్వడానికి అందుకు గౌరవిస్తాం తల్లిని. ఒకసారి మా భార్య నాతో అంది, ఏవే కడుపు ఎత్తుగా వచ్చింది, కారం ఉండగా చూసేదానికి అంది. అంటే మా భార్యకి 2 ఆపరేషన్లు అయ్యాయి. నేనన్నాను ఊరుకోవే, ఆ కడుపులోంచి 2 బిడ్డలు బయటకు వచ్చారు, ఇంక కడుపు ఎలాగుంటుంది అన్న నేను మా భార్యతో. ఆపరేషన్ చేసిన కడుపు కొంచెం ముందుకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళి అందరూ అంటున్నారు మళ్ళీ నెల అని అడుగుతున్నారు. ఏకారంగా అనిపిస్తుంది ఆవిడికి, చూడ నా కడుపు ఇలా ఉంది అన్నట్టు. నేను చెప్పాను ఆ కడుపు 2 బిడ్డల కోసం కోయబడిన కడుపు, అది అలాగే ఉంటుంది అన్న. నేను గౌరవిస్తాను. ఒకవేళ ఏ నొప్పులు లేకుండా బిడ్డ బయటకు వచ్చానుకో మనం రెస్పెక్ట్ ఇవ్వం. ఎందుకు ఇస్తాము? ఇస్తామా? అది బ్లెస్సింగ్. తల్లిని అంతగా మనం గౌరవించడానికి కారణం ప్రసవ వేదన పడి మనల్ని కనింది కాబట్టే మనం ఆమెను గౌరవిస్తాం. అది ఆ రోజు శిక్ష, కానీ ఈరోజు మనకి అది బ్లెస్సింగ్. తర్వాత దేవుడు తనని పోల్చుకుంటూ అన్నాడు, నీ తల్లి నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అన్నాడు. తల్లితో పోల్చుకున్నాడు ఆయన. ఎలా పోల్చుకున్నాడు? తల్లితో పోల్చుకున్నాడు తన్ను తాను. అంటే తల్లి ప్రేమ ఆ స్థాయి. మనం ప్రేమను నిర్వచించాలంటే తల్లినే మాట్లాడతాం, నాన్న తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను మా ఆవిడ బాధలు ఎట్టుంటాయో. కాబట్టి వాళ్ళు తల్లి అనగానే వాళ్ళు ఒక బిడ్డకి జన్మ ఇవ్వడానికి వాళ్ళు పడే బాధలు అన్నీ కాదు, అది వాళ్ళకే తెలుసు. దేవుణ్ణి క్రియేటర్ అంటాం. ఏమంటాం? క్రియేటర్, సృష్టి చేశాడు. తల్లిని కో క్రియేటర్ అంటాం. ప్రతి సృష్టి చేస్తుంది. ఆదాముని హవ్వను దేవుడు చేశాడు. కయ్యూన్ని హేబేల్ని హవ్వగనింది. నీవు జీవం గల ప్రతి వానికి తల్లివు నువ్వు. ఏదైనా తోటలో దేవుడు జీవవాయువుది బిడ్డను చేశాడు కదా, మొదటి బిడ్డను చేశాడు కదా. హవ్వ తను జన్మనిచ్చింది. ఈరోజు మన తల్లులు మనకు జన్మనిచ్చారు. కో క్రియేటర్ అంటారు. ఆయన పనితో పాలిభాగస్తులై సృష్టిని చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఇది బ్లెస్సింగే, ఇది కర్సు కాదు, ఇది శాపం కాదు, ఇది ఆశీర్వాదం. ఇది తల్లికి ఉన్నంత ఘనత ఇంకెవరికి లేదు ఈ ప్రపంచంలో. ప్రేమ గురించి మాట్లాడాలంటే తల్లి గురించే మాట్లాడాలా. చివరి ప్రశ్న, ఆదామునకు ఒక్క హవ్వనే ఇచ్చిన దేవుడు ఎందుకు దావీదు, సొలొమోను మొదలైన వారికి 2 కంటే ఎక్కువ మందిని అనుమతించాడు అని అన్నాడు? అంటే దేవుడు ఆదాముకి ఒక్క హవ్వనిచ్చాడు, ఒక్క హవ్వకి ఒక్క ఆదామునిచ్చాడు. కానీ బైబిల్లో మనం చూస్తే అబ్రహాం కానీ, యాకోబు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, ఇలా మనం చరిత్ర చూస్తే చాలామందిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు అంటే దేవుడు చెప్పలే చేసుకోమని. నంబర్ 1, దేవుడు చెప్పలే. వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు దేవుడిని సంప్రదించలే. 3వది ఏంటంటే వాళ్ళు ఆనాటి కల్చర్, ఆనాటి రోజుల్లో చేసుకున్నారు. అది ఎలా చేసుకున్నారంటే కొంతమందికి పిల్లలు పుట్టని కారణం చేత పిల్లల కోసం చేస్తున్నారు. కొంతమంది గొడ్రాలుగా ఉన్నారు కొంతమంది, కాబట్టి 2వ పెళ్లి చేసుకున్నారు. ఉదాహరణకి శారమ్మ గొడ్రాలు,
అద్భుతమైన ఐడియా ఇచ్చింది. ఏమని? హాగర్ను పెళ్లి చేసుకొని మామూలు ఐడియా ఇవ్వలే. ఆ ఐడియా మొత్తం జీవితాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేసింది. శారాకు వచ్చిన ఐడియా ఆమెను మార్చింటే బాగుండేది, టోటల్ ప్రపంచాన్నే మార్చేసింది. అది శారం ఇచ్చిన ఐడియా. తర్వాత దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని అంటాడు. దేవుడు చెప్పలే, భార్య మాటని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో ఒక జనాంగానికి మరొక జనాంగానికి గొడవలు బాగా ఉండేవి, కనిపిస్తే చంపేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ జనాంగంతో నేను కలిసిపోవాలంటే ఆ జనాల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా, అప్పుడు ఆ జనానికి నేను అల్లుడిని అవుతా. అలా జనాంగాల మధ్య సమాధానం కోసం కొంతమంది పెళ్లి చేసుకున్నారు. తర్వాత రాజ్యాలు ఉండేటివి. పలానా రాజుతో నాకు శత్రుత్వం ఉండకూడదు అంటే ఆ రాజు కుమార్తెను నేను పెళ్లి చేసుకోవాలి, అప్పుడు నేను అల్లుడిని అవుతా. ఇలా రకరకాల రాజకీయ కారణాలు కానీ, లేకపోతే ఈ పీస్ ట్రీటీ అంటారు, ఇలాంటి రకరకాల కారణాలతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వీటన్నిటికీ దేవుడు ఆమోద ముద్ర వేయలే. ఎస్, మీరు చేసుకోవచ్చు అని దేవుడు చెప్పలే, వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానాలు. అయితే దావీదు సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, ఏంటి దావీదు వెళ్ళి బత్షెబతో వ్యభిచారం చేసావు, నన్ను అడిగితే నీకు ఇంకా ఎక్కువ మంది భార్యలు ఇచ్చుండేవాడిని కదా అన్నాడు. అంటే అర్థం ఏమని? దేవుడిని అడిగితే వరుసగా ఇస్తూనే ఉంటాడని, అంతేనా? దాని ఉద్దేశం అది కాదు. నన్ను అడిగి లీగల్గా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇల్లీగల్గా ఎందుకు వెళ్ళావు అది ప్రశ్న అందులో. అంటే నన్ను అడుగుంటే ఇచ్చేవాడిని కదా అని కాదు, నన్ను అడుగుంటే లీగల్గా నేను ఒప్పుకునేవాడిని కదా, లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే ఆ బంధం వేరే, ఇల్లీగల్గా ఎందుకు వెళ్ళావు అది ఆ లోపల ఉన్న ప్రశ్న. వివాహం అనేది ఘనమైంది, లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఎందుకు వెళ్ళావు, ఇల్లీగల్ తప్పే కదా దావీదు అనే లోపల అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రశ్న. దేవుడు పోలిగమి, బహుభార్యత్వాన్ని దేవుడు అంగీకరించాల. బహుభార్యత్వం ప్రారంభమైంది లెమెకుతో ప్రారంభమైంది. లెమెకు అనేవాడు కయీను సంతానంలో వచ్చినటువంటి ఒక దుర్మార్గుడు, వాడితో ప్రారంభమైంది బహుభార్యత్వం అన్నది. బహుభార్యత్వాన్ని దేవుడు అంగీకరించుడు. ఇకపోతే లేవియకాండం 18వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుంది, దాన్ని చూసి ముగించేసుకుందాం. లేవియకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానాఛాదను తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. ఏమన్నాడు దేవుడు? నీ భార్య బ్రతికి ఉండగా ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. ఏం చేసుకుంటే ఈ భార్యకు మనశ్శాంతి ఉండదు. ఒక స్త్రీ ఏదైనా ఇవ్వగలుగుతుంది, భర్తను పక్కనోడికి ఇవ్వదు, పక్క వ్యక్తికి ఇవ్వలేదు, అవునా కాదా? ఒక స్త్రీ ఏదైనా దానం చేయగలుగుతుంది, కానీ తన భర్తని పరాయి స్త్రీకి ఇవ్వదు. ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే ఆ సంబంధం అలాంటిది. దేవుడు అన్నాడు, నీ భార్య బ్రతికి ఉండగా ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఈవిని పీడించినట్టే. ఏం చేసినట్టు? ఈవిని పీడించినట్టే. చూడండి ఎంత బాగుందో. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానాఛాదనం తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకునకూడదు అన్నాడు. స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఇక వాళ్ళు అంతమందిని పెళ్లి చేసుకుంటే తప్పెవరిది? వాళ్ళ తప్పు. నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో, యేసుక్రీస్తు తప్ప నా తప్ప? నాదే తప్పు, యేసుక్రీస్తు కాదు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం, అది ఎందుకని మీరు అడుగుగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. యవ్వన కాలమున నీవు పెళ్లి చేసుకుని విడిచిపెట్టావే భార్య, ఆవిడ పక్షాన యెహోవా నిలబడ్డాడు. అంటే విడిచిపెట్టమనా, విడిచిపెట్టకూడదనా? సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఎవరనుకుంటున్నా ఆవిడ? నీతో వాగ్దాన రూపకంగా చేతులు చేయి వేసి అందరి సమక్షంలో భార్యగా అయింది ఆవిడ. నీ ప్రాణానికి తన ప్రాణాన్ని ఒడ్డేస్తుంది. నీ తోటి పెళ్లి భార్య కదా అంటున్నాడు. 15వ వచనం, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగు చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే భార్యను కొడతారా? చదవండి అక్కడ. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగు చేయలేదంటే భార్యను విడిచిపెట్టలేదు. భార్యను విడిచిపెట్టంటే వాళ్ళు ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అదే కదా,
కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరిని ఇలాగూ చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగినో అని మాట్లాడుతున్నాడు. 16వ వచనం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను విడిచిపెట్టడం అంటే అసహ్యమైన క్రియ దేవుడికి. ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థను పెట్టింది దేవుడు. యేసుప్రభు ఉన్నప్పుడు కొంతమంది వచ్చారు, బ్యాచ్ వచ్చారు. యేసుప్రభువా, ఒకడు తన భార్యను విడిచిపెట్టాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. యేసుప్రభు ఏమన్నాడు? ఆది కాండంలో దేవుడు పురుషుని గాను స్త్రీని గాను ఒకే శరీరాన్ని చేశాడురా, దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదు అన్నాడు. మరైతే ద్వితీయోపదేశ కాండంలో పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పాడు కదా అన్నారు మనోళ్ళు. అది ఎందుకు చెప్పారంటే మీ కఠినత్వాన్ని బట్టి చెప్పాడు. అంటే పరిత్యాగ పత్రిక తీసుకున్నాడు లీగల్గా తీసుకున్నాడని కాదు, నేను వెధవని అని సర్టిఫికెట్. అది ఇంకొకసారి పరిత్యాగ పత్రిక ఇచ్చామంటే అర్థమేమని, నేను లీగల్గా నా భార్యకి డైవోర్స్ ఇచ్చానని కాదు, నేను పక్కా వెధవని కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటున్నా అని. మన వాళ్ళకి డెఫినేషన్ అర్థం కాల పాపం. అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడు. అంటే మేము హృదయ కాఠిన్యం కలిగిన వారం కాబట్టి మా భార్యని విడిచిపెట్టామని అర్థం. దానికి మన వాళ్ళు ఏమనుకున్నారు, డైవర్స్ అంటే లీగల్గా జరిగేదాన్ని. లీగల్ కాదు, నువ్వు వెధవని సర్టిఫికెట్. అది ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీ, ఒక్క స్త్రీకి ఒక్క పురుషుడు, ఒక పురుషుడు ఒకే స్త్రీని ప్రేమించగలుగుతాడు, ఒక స్త్రీ ఒక పురుషుని ప్రేమించగలుగుతుంది. ప్రేమ కామం కాదు, నేను మాట్లాడుతుంది ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ప్రేమ ఇద్దరి మధ్య సాధ్యమవుతుంది, మల్టిపుల్ పర్సన్స్ మధ్య ప్రేమ ఉండదు. ఎందుకంటే మనం తయారు చేసిన దేవుడు అలాగే చేశాడు కాబట్టి. ఈ ఫోన్లో సాకెట్ ఉంది, దీనికి నా ఛార్జర్ పెడితేనే ఎక్కుతుంది, వేరే ఛార్జర్ పెడితే ఎక్కతుంది. ఇదే టైప్లో పెట్టాలి దీని సాకెట్. ఎందుకంటే ఈ కంపెనీ వాడు దాన్ని అలాగే తయారు చేశాడు కాబట్టి. ఏదైతే ఆదాం హవ్వల్ని ఒకరికి ఒక్కరు చేశాడు, 1:1 రేషియోలో తయారు చేశాడు కాబట్టి 1:1 లవ్ పాజిబుల్ అవుతుంది, 1:4 పాజిబుల్ కాదు. అందుకే అక్రమ సంబంధం చేసే వాళ్ళకి సుఖం ఉండదు. వాడు బయట సమాజంలో హీరోలాగా తిరుగుతుంటాడు, నేను ఇతన్ని మెయింటైన్ చేస్తున్నాను. వాడంత అసంతృప్తి ఇంకెవడికి ఉండదు. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. భార్యతో సక్రమంగా ఉండేవాడికి సుఖం ఉంటుంది. భార్య ప్రేమ శ్రేష్టం. అందుకే చివరిగా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. ఇక్కడ జారత్వానికి సంసారానికి చెప్తున్నాడు, వ్యభిచారానికి సంసారానికి తేడా చెప్తున్నాడు. కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము తొలగకుడి. జార స్త్రీ ఛాయకు నీడ కూడా పోకండి, నీ మార్గము దానికి దూరం చేసుకును, దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేయదు. నీ ఆస్తి వలన ఇతరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుని ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసేది, నా హృదయ గద్దింపు నేను ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులు నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నేను ప్రతి విధమైన దౌశ్యమునకు లోబట్టు కొంచెమే ఎడమాయను అన్నీ చెప్పుకొనుచు ములుగుచుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము. ఏ నీళ్ళు తాగుతావు? నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువలో పారదగున. అంటే అర్థం ఏంటి? నీ సొంత బావి నీ భార్య, నీ సొంత బావిని విడిచి పరాయి బావికి వెళ్ళావు అనుకో, ఈ బావి పరాయి వాడి దగ్గరికి వెళ్తుంది. అది మీనింగ్ అక్కడ. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు. నా రీసెర్చ్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా. నువ్వు నీ బావిలో దాగలేదనుకో, నీ బావిలో అది బయటికి వెళ్ళిపోతాయి. వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. నీ ఊట బయటికి వెళ్తుంది నువ్వు బయటికి వెళ్తే. మనం ఏంటంటే నేను మగాన్ని 10 చోట్ల తిరుగుతా అంటాం, ఆమె మీద తిరగకూడదు. ఆమె ఆడదుగా, కనీసం 5 చోట్ల తిరగాలిగా, అంతే కదా. ఇన్ని ఎదవలాజికలు నీకే తెలుస్తాయా? మిగతా వాళ్ళు తెలియవా? కాబట్టి మనం ఇక్కడ ఏ బుద్ధి వస్తుందో, ఆయన ఒకడు ఉన్నాడు పైన, ఈ వ్యవస్థను పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కేర్ తీసుకుంటాడు. జాగ్రత్త. ఏం దావీదు, ఊరియాను చంపి బత్షెబను తెచ్చుకుంటావా? వ్యభిచారం చేస్తావా?
నువ్వు రహస్యంలో చేసావు ఈ పని. నేను ఎలా చేపిస్తాను తెలుసా? ఫ్లడ్ లైట్స్ వేసి ఫ్లడ్ లైట్ మధ్యలో చేపిస్తా. అర్థమైందా? నువ్వు రహస్యంగా చేసావు ఈ పాపాన్ని, అందరూ చూస్తుండగా చేపిస్తా. దేవుడు రివెంజ్ చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 16వ వచనం, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధుల్లో అవి నీటి కాలంలో పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవాలని కదా. నువ్వు పెళ్లి చేసుకుంది నీతో పాటు అన్యుడు అనుభవించడానికి కాదు, నువ్వు అనుభవించడానికే. అన్యులు నీతో పాటు అనుభవింపకుండా అవి నీకే ఉండవాలని కదా, స్పష్టంగా చెప్పాడు కదా. మనమే వెర్రితలలు వేస్తున్నాం. 19, 18, నీ ఊట దీవెన నొందుతుంది, నీ యవ్వనకాల భార్య యందు సంతోషింపము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడువై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకుందువు. నీ భార్యను ప్రేమించడం నేర్చుకో. భార్యను ప్రేమిస్తే రెండో పెళ్ళి ఆలోచనే రాదు. భార్యను ప్రేమించకపోతేనే రెండో పెళ్ళి ఆలోచన వస్తుంది. ఇకపోతే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ చేయండి. మీరు బాగా సుఖపడుతున్నారు కదా ప్రతిరోజు అనండి, బోరమని ఏడుస్తారు. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమన్నా మీరు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అనండి. బోరమని ఏడ్చకపోతే నన్ను అడగండి. అన్న నవ్వుతారంటే బాగా అర్థమైంది. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ జీవితంలో సుఖాలు లేవు. లివింగ్ హెల్ అంటారు దాన్ని, బ్రతికున్న నరకం అంటారు. అది చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బోల్డ్ అన్ని సందర్భాలు చూశాను. కాబట్టి దేవుడు 1:1 రేషియోలో తయారు చేశాడు మానవుడిని. 1:1 రేషియో ప్రేమ సాధ్యం. 1:1 కాకుండా నంబర్ ఎంత పెరిగినా లవ్ పాసిబుల్ కాదు. కాబట్టి పాత నిబంధనలు చేసుకున్నారు కదా, చేసుకున్నారు, వాళ్ళు సుఖం అనిపించారేమో చరిత్రలో ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు గారు మీరు చాలామంది భార్యను పెళ్లి చేసుకున్నారు, 8 మంది భార్య పెళ్లి చేసుకున్నారు, అబ్బో గొప్పోడివే, ఏమన్నా సుఖం అనిపించావా అని అడగండి. ఏడుపు వినిపిస్తుంది. లేదు, సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు. అబ్బో సొలొమోను మీరు చాలా గ్రేట్ అండి, 1000 మందితో కాపురం చేశారు, ఏమన్నా సుఖపడ్డారా అని అడగండి. అప్పుడు అంటాడు, నా జ్ఞానాన్నంతా ఉపయోగించి నేను ఒకదాన్ని కనుక్కున్నా, అదేంటంటే మరణము కంటే భయంకరమైంది ఉరులు వంటి మనసు, బంధకాల వంటి చేతులు కలిగిన స్త్రీ. అంతమందిని పెళ్లి చేసుకున్న తర్వాత లైట్ వెలిగిన తంగం అని, ఏమని? నీ సొంత బావిలో నీళ్లు తాగు అని. అర్థమైందా? నీ భార్య ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. అప్పుడు వెలిగింది మనోడికి. ఏం ప్రయోజనం? అంతా పోయింది. మరణం కంటే భయంకరం అనిపించిందంట భార్య. ఏమనిపించింది? సొలొమోను ఏమయ్యాడు తెలుసా? సొలొమోను యెహోవాకి అతిపెద్ద మందిరాన్ని కట్టించాడు. మహాకాశాలు పట్టజాలని దేవుడు నువ్వని కొనియాడాడు ఆయన. అస్తారోతు దేవతలకు బలిపీఠాలు కట్టించాడు, కెమోషు దేవతకి బలిపీఠాలు కట్టించాడు, మోయాబీయుల దేవతకి, అమ్మోనీయుల దేవతకి, తూరు సీదోని దేవతకి బలిపీఠాలు కట్టించాడు. ఎందుకు కట్టించాడు? జ్ఞాని కదా. అంటే ఒక భార్య బాగా నచ్చింది, ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు. రేపు మా దేవుడు పండుగ వచ్చింది, మా దేవుడి దగ్గరికి నువ్వు వస్తేనే నేను నీకు భోజనం పెడతా అంది. ఇక భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సర్లే వెళ్ళాడు. మరుసటి రోజు ఇంకో భార్య దగ్గరికి వెళ్ళాడు. నిన్న దాని దేవుడి దగ్గరికి వెళ్ళావుగా, రేపు మా దేవుడు పండుగ, వస్తావా రావా? రాను అన్నాడు అనుకో, అదే ఎక్కువైందా నీకు అంటది ఈవిడ. ఇక ఈ దేవత దగ్గరగా పోయాడు. మూడో భార్య దగ్గరికి వెళ్ళాడు. రేపు మా దేవుడికి నేను గుడి కట్టించాలని మొక్కుకున్నా అంటది. ఒప్పుకుంటుంది ఎలా అంటే, అవే ఎక్కువయ్యాయి నీకు నాకంటే అంటది. ఏం చేయాలా? ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి. 4వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఏమండి, మా దేవుడు బలిపీఠాన్ని మీ దేవుడని యెహోవా మందిరంలోనే కట్టించాలని నా కల్లో దేవుడు చెప్పాడండి అంటది. ఒప్పుకునేది లేదని అన్నాడు అనుకో, అంటే నాకంటే అవే ఎక్కువయ్యాయి నీకు అంటది ఈవిడ. ఏం చేయాలి? కట్టించాలా? కట్టించలేదనుకో, వీళ్ళ నాన్న వచ్చాడు కత్తెత్తుకొని. పెళ్ళిందుకు చేసుకున్నాడు? అల్లుడు అవుదామని కదా. ఇప్పుడు ఇంతమంది భార్యలు బాగా చూసుకొని, అంటే ఆ రాజు కూతురుని బాగా చూసుకున్నావు, ఈ రాజు కూతురుని బాగా చూసుకున్నావు, ఈ రాజు కూతురుని బాగా చూసుకున్నావు, అంటే నా కూతురికే నువ్వు కట్టించలేదంటే నా కూతురంటే అంత ఇష్టం లేదా అని కత్తెత్తుకొని వస్తాడు. ఎందుకని అంత పంచాయతీ అని గుడి కట్టించాలా?
సొలొమోన్ని అడగండి, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లుంటాయి బాగా చెప్తాడు. మరణం కంటే భయంకరమైందని కనుక్కున్నాడంట ఆయన రీసెర్చ్లో. అది దేవుడు చెప్పాల 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పాలిగమి బైబిల్లో లేదు, 1:1 రేషియో ఉంది. మనుషులు రకరకాల కారణాలతో చేసుకున్నారు. ఏం చేద్దాం దానికి? మరి మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ అయిపోయాయి.